హలో గైస్, వెల్కమ్ టు ట్రీ మీడియా. ప్రెజెంట్ మన దగ్గర ఉన్న గెస్ట్ ప్రేమ్ పి సతీష్ గారు. సో ఆయన లైఫ్ జర్నీ ఎలా ఉంది, ఇప్పుడు ఏ లీడ్ చేస్తున్నారు అనేది ఒకసారి మనతో త్రూ అవుట్గా ఒకసారి మనం కనుక్కుందాం. హలో సార్, హలో, వెల్కమ్ టు ట్రీ మీడియా. థ్యాంక్ యూ. బాగున్నారా సార్? ఉన్నా. సార్, మేజర్గా నాకు క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఆర్ యూ ఫ్రమ్ గుంటూరు అన్నారు కదా సార్. నాకు ఐ మీన్ గుంటూరులో ఎక్కడ సార్? బికాస్ నాది విజయవాడ, అందుకని మీ గుంటూరులో ఎక్కడ సార్ ఉండేది? విజయవాడ అంతా మీదేనా? బ్రాడీపేటలో ఉన్న 6/13 బ్రాడీపేట్. ఐ మీన్ ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ మీరు? 27-29 ఇయర్స్ మేబీ. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేటప్పుడు ఏ గోల్ పెట్టుకుని వచ్చారా? ఐ మీన్ జాబ్ చేయడానికి వచ్చారా, లేకపోతే బిజినెస్ చేయడానికి వచ్చారా, స్టడీస్ గురించి వచ్చారా, లేకపోతే ఇంకోటి వచ్చారా? అప్పుడు సినిమా ఈజ్ అండ్ వర్స్ అండ్ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఆన్ మైండ్. ఓకే. అందులో ఆ ప్రాసెస్లో కొంచెం ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్ట్ అంటే మీ ఓన్ మనీ? టైం. ఓకే. కొంచెం డిలే, కొంచెం ఏం చెప్పినా నాకు రిగ్రెట్స్ అయితే ఏం లేవు. అప్పుడు టెంపరీ గోల్స్, చిన్న గోల్స్, చిన్న హైస్, చిన్న ఆ కంఫర్ట్ జోన్లో ఉండేవాడిని. మేబీ ఇప్పుడు కంఫర్ట్ జోన్ లేదేమో. ఐఎమ్ నాట్ ఈవెన్ కంపీటింగ్. నేను రేస్లో లేను, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు బేసికలీ. సో నాకు తెలిసిన సినిమా నాకు వచ్చినట్టు అది కుదిరినప్పుడు జరుగుద్ది. ఐఎమ్ నాట్ సో డెస్పరేట్ టు మేక్ ఫిల్మ్స్. ఎలాగో అలాగా చిన్నగా ఫేమస్ అయిపోయి ఏదో 2-3 ఆపర్చునిటీస్ తీసుకొని ఎలాగో సెటిల్ అయ్యే పరిస్థితి కాదేమో నాది. నాకు ఇంకా బెటర్ దారులు ఉన్నాయేమో, కాంటాక్ట్స్ ఉన్నాయేమో. నిజంగా యాక్టింగ్లోనే ఏదో ఫేమస్ అయిపోవాలి, ఏదో చేయాలనుకుంటా. బట్ యాక్టింగ్ అనేది నేను రీసెంట్గా తీసుకున్న డెసిషన్. మేబీ నా డెసిషన్ కూడా 100% కాదు. లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, కొంతమంది సో కాల్డ్ వెల్ విషర్స్ ఆర్ ఫ్యూ కొలీగ్స్, వాళ్ళు కాన్స్టెంట్గా అదే పాయింట్ని ఓవర్ అండ్ ఓవర్ చెప్పడం వల్ల మేబీ దట్ ఇంపాక్ట్. బట్ మేబీ ఇదివరకు చిన్నప్పుడు ఉండేది యాక్టింగ్ అని. అసలు మధ్యలో నెవర్ లైక్ ఈవెన్ లాక్డౌన్లో కూడా కొన్ని ఆఫర్స్ వచ్చినాయి. బట్ ఐ వాజ్ నెవర్ కీన్ ఇన్ యాక్టింగ్ అండ్ ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్. నాకే తెలియదు, వాళ్ళు ఆఫర్ చెప్పడానికి ఎవరైనా చెప్పేయచ్చు, చేసేయచ్చు, మాట్లాడచ్చు. ఐఎమ్ నాట్ ఎ సాక్రిఫైస్ స్టార్, లైక్ ఐఎమ్ నాట్ ఎ ట్రోల్ మెటీరియల్. ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ మై సెల్ఫ్, వెదర్ ఐఎమ్ సూటబుల్ ఫర్ సినిమా ఆర్ ఆన్ స్క్రీన్. నేను పనికొస్తానా, చేయగలుగుతానా, దానికి ప్రిపరేషన్లో ఉన్నా బేసికలీ. లాంగ్వేజ్ ఈజ్ నాట్ అ కన్స్టెంట్ ఫర్ మీ. And I have no limitations or restrictions or, comfort zones. Whatever excites me, whatever I would be able to do justice, and I'm ready to do all it takes. I'm ready and I'm available for on-screen acting. That is my only interest in terms of cinema. Technician space lo lenu. Probably line production. ఇప్పుడు ప్రస్తుతానికైతే అది ఫోకస్. అది కాకుండా నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఐఎమ్ పర్సూయింగ్. మీరు గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు అండ్ సో కాల్ పీపుల్ కానీ, మీ వెల్ విషెస్ కానీ, ఏదైనా ఫ్రెండ్స్ కానీ ఏదైనా ఇండస్ట్రీలో ఉన్నారా సార్? ఎందుకంటే ఇక్కడ ఫలానా హైదరాబాద్ నేను వస్తున్నా అంటే ఒక ఫ్రెండ్ కానీ, ఒక రిలేటివ్స్ కానీ ఎవరో ఒకరు ఉండాలి ఆ సర్కిల్లో. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకపోతే మీ ఓన్గా మీరే వచ్చేసారా, లేకపోతే ఒక బ్యాగ్ వేసుకొని? అసలు కంప్లైంట్స్ లేవు నాకు ఎలాగో జరిగిపోయింది. వాట్ ఎవర్ గుడ్ ఎక్స్పీరియన్సెస్, నాట్ సో గుడ్ ఎక్స్పీరియన్సెస్, నైస్ ఎక్స్పీరియన్సెస్, నాట్ సో నైస్ ఎక్స్పీరియన్సెస్, ఐఎమ్ ఓకే విత్ దెమ్. ఐ మీన్ టర్మ్స్ విత్ మై లైఫ్. కంప్లైంట్స్ కూడా ఏం లేవు, రిగ్రెట్స్ కూడా ఏం లేవు. ఇప్పుడు నా ఇంట్రెస్ట్ ఓన్లీ యాక్టింగ్కే ఉందంటున్నా. యాక్టింగ్, ప్రాబబ్లీ లైన్ ప్రొడక్షన్. తర్వాత డౌన్ ద లైన్ మేబీ ఇఫ్ ఆడియన్స్ రిజెక్ట్స్ మై ఫేస్ ఆర్ మేబీ నేను జస్టిఫై చేయలేను అని నాకు అనిపించినప్పుడు, లేదంటే ఆడియన్స్ రిజెక్ట్ చేసినప్పుడు, అసలు వర్కౌట్ అవనప్పుడు తెలుస్తుంది. ఒక పాయింట్ ఆఫ్ టైం ఉంటుంది కదా. నేను ఐ వోంట్ పుష్ మై సెల్ఫ్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ దట్ చూడండి I know ఒక లిమిటెడ్ టైం ఆన్ స్క్రీన్ చూద్దాం. ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ మై సెల్ఫ్. ఐఎమ్ నోబడీ టు జడ్జ్. నేను డెసిషన్ మేకర్ కాదు కదా. చూద్దాం వాట్ ఎవర్ మీ లైఫ్కి మీరే ఓన్ డెసిషన్ మేకర్ కదా. అది ఐ కెన్ ఓన్లీ టేక్ డెసిషన్స్ ఫర్ మై సెల్ఫ్. ఐ కాంట్ క్రియేట్ ఎ కంటెంట్ అండ్ ఇట్లా కావాలి ఇప్పుడు. ఐ కాంట్ టేక్ డెసిషన్స్ రైట్ నౌ. ఐఎమ్ నాట్ ద ఇన్వెస్టర్, ఐఎమ్ నాట్ ద క్రియేటర్ రైట్ నౌ. ఐఎమ్ ఓన్లీ అన్ యాక్టర్, దట్స్ ఇట్. అవైలబుల్ ఫర్ యాక్టింగ్ ఆన్ స్క్రీన్. యా సార్, ఇప్పుడు మీకు మీ ఫ్యామిలీ, మీకు సిబ్లింగ్స్ ఉన్నారా సార్?
ఎందుకు ఉంటే ఏంటి, లేకపోతే ఐ ఏంటి, మీన్ నో ఇట్స్ సమ్ సార్ట్ ఆఫ్ క్యూరియాసిటీ ఐఎమ్ ఇన్ తెలుసు. టర్మ్స్ విత్ మై ఫ్యామిలీ. ఓకే. లెట్ ఫ్యామిలీ బీ ఫ్యామిలీ. ఓకే. ఐఎమ్ హియర్, టాక్ టు మీ. అండ్ ఇప్పుడు రీసెంట్ ఇప్పుడు కొత్తగా ఫ్రెష్ Hmm. అండ్ చాలా కొత్త టాలెంట్ అనేది ఇప్పుడు ఇండస్ట్రీకి వస్తుంది. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్ యాజ్ ఏ ఇండస్ట్రీ మెంబర్గా? నేను కూడా వచ్చేటప్పుడు చాలా మంది నాకు ఫ్రీ సెషన్స్ ఇచ్చారు, నేను తీసుకోవాలా. ఓకే. ఇప్పుడు నేను ఇచ్చినా కూడా ఎవరు తీసుకోరు. ఐ మీన్ మీ ఎక్స్పీరియన్స్ అనేది తీసుకోరు. షేర్ చేసుకోవాలి కదా. ఐ మీన్ ఇలా అస్సలు కాదు ఇలా నాకు చేసుకోకపోవటానికి నాకేమీ ఇన్సెక్యూరిటీ లేదు. బట్ దెన్ ఎవరు ఎవరు వింటారు బ్రో? మనం విన్నావా ఆ టైంలో? ఇప్పుడు చెప్తే వింటాను, నువ్వు ఎవరో చెప్పడానికి ఏం బిగావు తప్ప. అంటే వాడు ఎందుకు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు ఎవరు పట్టించుకోడు. పీపుల్ వోంట్ లిసన్ టు అండర్స్టాండ్, దే ఓన్లీ హియర్ టు రెస్పాండ్. నా క్వశ్చన్ ఏంటంటే ఐ మీన్ లేడీస్ అనగానే కమిట్మెంట్ అని ఒక ఇష్యూ నడుస్తుంది ఏంటి ఇండస్ట్రీలో. బ్రో అండ్ ఇది? ఇంకోటి నాకు ఏంటంటే సంబంధం లేని బాయ్స్ సబ్జెక్ట్, అనగానే ఇప్పుడు నాకు సంబంధం లేని మనీ ఏదైనా సబ్జెక్ట్స్. ఇచ్చేస్తే అది ఎలా వస్తుందని. సో అందుకనే నేను మిమ్మల్ని నేను అడుగుతున్నాను. సినిమా ఇండస్ట్రీ అంటే ఇప్పుడు జనాలు ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ ఇట్ డజంట్ వర్క్ అట్లీస్ట్ ద వే దే అజ్యూమ్డ్. చిన్న చిన్న డ్రాబ్యాక్స్ ఫ్లాస్ పట్టుకొని యూఆర్ మిస్సింగ్ ద ఎంటైర్ ఆబ్జెక్ట్. ఎక్కడ ప్రపంచంలోని ఎక్కడ జరగని విషయాలు, ఎక్కడ ఇంతవరకు ఎప్పుడు వినని విషయాలు సినిమా ఇండస్ట్రీలో కొత్తగా జరగవు. సినిమా ఇండస్ట్రీలో అంటే వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు వీళ్ళు సెగ్రిగేషన్ అంటే. మీరు బాగున్నారు, ప్రాబ్లీ డౌన్ ద లేన్ మీరు ఆన్ స్క్రీన్ యాక్టర్ అవ్వచ్చు, అప్పుడు వాళ్ళు వీళ్ళు ఎట్లా సెగ్రిగేట్ చేస్తాం? పీపుల్ ఇష్యూస్ ఎక్కడైనా ఉంటాయి. ఇదొక్కటే టార్గెట్ చేసి సినిమా వాళ్ళే సాఫ్ట్ కార్నర్ వాటెవర్ సాఫ్ట్ టార్గెట్స్ దొరికిపోయారు, ఏది పడితే అని యూ కెన్ గెట్ అవే విత్ ఇట్ అంటే బయట జరగని ఏం లేదు. ఇప్పుడు బయట ప్రపంచంలో ఉన్న పాపులేషన్ మొత్తం సినిమా ఇండస్ట్రీ కాస్టింగ్ కౌచ్ వల్ల వచ్చింది అని నేను అనలేను, ఎందుకంటే నాకు ఐ నో ఫ్యూ ఫ్యాక్ట్స్. అదంత పెద్ద విషయం అయినట్టు, ఎక్కడ జరగని ఎంత అయినట్టు. హైదరాబాద్ రికార్డులో ఓయో స్టాటిస్టిక్స్లో మీరు పేపర్లో చూసుంటారు హెడ్లైన్స్, నెంబర్ 2 ఇండియాలో. దాంట్లో సినిమా ఇండస్ట్రీ ఆ నెంబర్ 2%కి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందో నాకు తెలియదు, కానీ ఆ స్టాటిస్టిక్స్ చూడండి. ప్రపంచ జనాభా మొత్తం సినిమా ఇండస్ట్రీ కాస్టింగ్ కావచ్చు వాళ్ళ వల్లే వచ్చిందా? బయట ఎక్కడ ఏం జరగట్లా. చిన్న విషయం దాన్ని పట్టుకొని ఐ డోంట్ నో ఎక్కడ అది ఒక బ్రహ్మ పదార్థం, అది ఎక్కడ ఐ డోంట్, నాకు అసలు అది అది కన్సర్న్ కూడా కాదు. సార్ మీరు 1990స్లో ఐ థింక్ మీరు ఒక మూవీ మొత్తం స్క్రిప్ట్ మొత్తం రెడీ చేసి మొత్తం ఆర్టిస్టులు అందరూ గ్యాదర్ చేసి ఒక 1 వీక్లో షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుందనగా సడన్గా మూవీ అనేది ఆగిపోయింది. సో ఎందుకు సార్ అది? ఎందుకన్నా దేనివల్ల ఆగిపోయింది అంటారు? అంటే మీ తప్పు ఏమైనా ఉందా, లేకపోతే ఏమన్నా సంథింగ్ ఏదైనా ఇష్యూస్ ఏమైనా జరిగినాయి? నా ఇన్ఎక్స్పీరియన్స్, నా ఇమ్మెచ్యూరిటీ, మేబీ మై ఇంపల్సివ్ నేచర్. అదేంటో యాటిట్యూడ్ అంటారు కానీ నాకు అర్థం కాదు, అది పాజిటివా నెగిటివా? యాటిట్యూడ్ అంటే యాటిట్యూడ్ లేకుండా ఎలా ఉంటుంది? ఈగో లేకుండా మనిషి ఎలా ఉంటాడు? చిన్న చిన్న విషయాలని తీసుకొని పర్సనల్ చాయిసెస్, పర్సనల్ ప్రిఫరెన్సెస్, బిహేవియర్, బాడీ లాంగ్వేజ్ని పట్టుకొని ఇవన్నీ కౌంట్ అవ్వవు కదా. నేను టెక్నీషియన్ని బిహైండ్ స్క్రీన్, నేను ఎలా ఉంటే ఎవరు తెలుస్తుంది? ఐ డోంట్ నో, మేబీ నా పర్స్పెక్టివ్లో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో, మేబీ నా ఒపీనియన్లో ఇవన్నీ పెద్ద విషయాలుగా నాకు కనిపించలే. తర్వాత అర్థమైంది ఇవే అసలు విషయాలు, ఇవే వీటిపైన ఫోకస్ చేయాలి. ఇవి నేర్చుకోవడానికి అప్డేట్ అవ్వడానికి అవ్వట్లా అన్నది అవుట్డేటెడ్ మోడల్, కొన్ని కంపాటబుల్గా లేవు. ఐ పెథటిక్ యాక్టర్ ఆఫ్ స్క్రీన్. ఆన్ స్క్రీన్ ఇప్పుడే ట్రై చేస్తాను నేర్చుకొని, ఏదో ప్రిపరేషన్ ఏదో ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్. సో ఐఎమ్ జస్ట్ లెర్నింగ్, ఐఎమ్ జస్ట్ ఎ లెర్నర్, ఐఎమ్ ఎ లెర్న్డ్ పర్సన్, ఐఎమ్ ఎ లెర్నర్డ్ పర్సన్. నాకు అన్నీ తెలుసు. ఇప్పుడు అనలా ఆ తమ్నెయిల్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ప్రముఖ డైరెక్టరు, కోటేశ్వరుడు, వాళ్ళ క్రియేటివిటీ. సినిమా ఇండస్ట్రీలో క్రియేటివ్ ఫిల్మ్ మేకర్, క్రియేటివ్ రైటర్స్ లేరు, క్రియేటివిటీ అసలు లేదు. డిపార్ట్మెంట్లో చాలా వెళుతుంది. వీళ్ళకి చాలా మంచి స్కోప్ ఉంది నాకు తెలుసు. అక్కడ ట్రై చేస్తే కొత్త క్రియేటివ్ కంటెంట్ వస్తుంది. తమ్నెయిల్కి కంటెంట్కి సంబంధం లేకుండా ఎంత క్రియేటివ్గా ఆడియన్స్ని అట్రాక్ట్ చేయొచ్చు అన్న దాంట్లో పెట్టిన ఎఫర్ట్ ఏదైతే ఉందో దాంట్లో సగం పెడితే ప్రాబబ్లీ మాయాబజార్ లాంటి సినిమాలు వస్తారేమో ప్రాబబ్లీ.
Yeah. మీకు ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో మీకు థంబ్నెయిల్ చూడంగానే అదే కోపం వచ్చిన ఏ థంబ్నెయిల్ అంటే మీకు కోపం వచ్చింది కోపం ఎందుకు వస్తుంది? ఐ మీన్ ఒక ఫీల్ వచ్చింది కదా కానీ అబ్బా ఎందుకు కోపం ఇలా ఎందుకు వస్తుంది అసలు? ఇలా basically? ఎందుకు రాశాడబ్బా ఎందుకు నేను అంటే ఐ మీన్ మీ వీడియో చెప్పింది ఒకటి అక్కడ థంబ్నెయిల్ ఇంకోటి ఉన్నదా మీరు చెప్పినట్టే Hmm. అలాంటి థంబ్నెయిల్స్ చూడంగానే ఏ థంబ్నెయిల్ మీకు బాగా ఏంటి ఇలా గలీజ్గా రాశారనిపించింది మీకు కోపం ఎందుకు వస్తుంది? బేసికలీ నీకు సంబంధం ఉన్న విషయాలు, లేదంటే నీకు హర్టింగ్గా ఉన్న విషయాలు, ఏమిటి ఈగోకి సంబంధించిందో, లేదంటే వాట్ ఎవర్, అసలు కాంటెక్స్ట్ సంబంధం ఉండాలి కదా. ఇప్పుడు ఓజోన్ పొరకి బొక్కబడింది, నువ్వే చేసావంటగా, ఎందుకు కరోనా తెచ్చావు, ఎందుకు సునామీ తెచ్చావు అంటే ఇప్పుడు నీ కోపం ఎందుకు వస్తుంది? నీకు సంబంధం లేని విషయాలు కదా. అదెవడో తమ్ముళ్ళు అదెవడో ఏదో పెట్టేసుకుంటే అంటే మీ గురించి అక్కడ రాసిన థంబ్నెయిల్ అనేది అది నేను తీసుకోలేదు కదా. నాకు ఆపాదిస్తే ఎట్లా? ఇప్పుడు ఐ గివ్ యూ ఎ గిఫ్ట్, యూ డోంట్ యాక్సెప్ట్, హూమ్ డస్ ద గిఫ్ట్ బిలాంగ్ టు? ఇది గిఫ్ట్ అనుకోండి, మీకు ఇచ్చాను, మీరు తీసుకోలేదు, ఇది ఎవరిది ఇప్పుడు కదా? వాళ్ళు ఏ గిఫ్ట్లు ఇచ్చారు తమ్ముళ్ళు, నేను ఇంకా తీసుకోలే, అవన్నీ వాళ్ళే. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళ బ్యూటిఫుల్ క్రియేటివ్ ప్రాసెస్, వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ మేధస్సు కనిపిస్తుంది కదా. ఇప్పుడు తమ్నెయిల్ పెట్టాలి, సినిమాకి టైటిల్ పెట్టాలంటే కంటెంట్ దాంట్లో నుంచి తీసుకొని పెట్టాలి కదా. ఇప్పుడు తమ్నెయిల్ పెట్టారు, దాని లోపల ఒకసారి చూస్తే దానికి దీనికి సంబంధం ఉండాలి కదా ఎక్కడో చోట. అది ఎక్కడి నుంచి వచ్చింది, క్వశ్చన్ నుంచి వచ్చిందా, ఆన్సర్ నుంచి వచ్చిందా, ఎవరి థాట్ ప్రాసెస్ తెలుస్తుంది కదా. ఇప్పుడు మీరు ఇండస్ట్రీ గురించి ఐ మీన్ సంథింగ్ ఎక్స్పీరియన్స్ లేక వల్ల అది మూవీ అనేది ఆగిపోవడం జరిగింది. అప్పుడు పరిస్థితులు ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు గెయిన్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఆ స్పేస్ లో లేను కదా, అట్లీస్ట్ ఆ హెడ్ స్పేస్ లో కూడా లేను కదా. ఎందుకు డివియేట్ అవ్వాల్సి వచ్చింది? డివియేట్ కాదు, అప్పుడు ఇంట్రెస్ట్ అలా ఉండింది. అప్పుడు ఫోకస్ మేబీ అప్పుడు ఐ డోంట్ నో. అప్పుడు ఇప్పుడు నేను డిఫరెన్షియేట్ చేయట్లా. ఫిల్మ్ మేకింగ్ అంటే ఇట్స్ అ ఫ్యామిలీ ఫిల్మ్ మేకింగ్. దాంట్లో కెమెరా ముందున్నావా, వెనకాల ఉన్నావా, పక్కన ఉన్నావా, ప్రాసెస్లో ఉన్నావా అన్నది నా ప్రయారిటీ, నా మెయిన్ ఇంట్రెస్ట్, కోర్ ఫోకస్. మనం ఉండాలి సెట్లో. అది ఆన్ లొకేషనా, డిస్కషనా, ఏ స్టేజ్ ఆఫ్ ద మూవీ ఉంది. సినిమా మేకర్ ఎవరైనా 24 గంటలు సినిమాలు చేయరు, షూటింగ్ చేయరు, చూస్తూనే ఉండరు, రాస్తూనే ఉండరు. వాళ్ళకు కూడా లైఫ్ ఉంటుంది. నాకు కూడా పర్సనల్ లైఫ్ ఉందేమో. మేబీ సినిమా ఒకటే కాదేమో, దట్ ఈస్ నాట్ ద ఎంటైరిటీ ఆఫ్ మై లైఫ్. దాంట్లో నా లైఫ్లో ఎంతో కొంత, నా చిన్న ప్రపంచంలో దాంట్లో సినిమా అనేది ఒక ఆస్పెక్ట్, ఒక ప్రొఫెషన్. ఇంట్రెస్ట్, హాబీ అంత కాదు, నాకు ప్రొఫెషన్, నా ఇంట్రెస్ట్ ఉన్న, నేను పర్సీవ్ చేసుకున్నా, నేను చూస్ చేసుకున్న ఒక క్రాఫ్ట్. దాంట్లో నాకు కాన్ఫిడెన్స్ రావడానికో, నేర్చుకోవడానికో, నా ఇంట్రెస్ట్ పరిస్థితుల్లో ఇంకో క్రాఫ్ట్ నేర్చుకోవడం మధ్యలో కొంచెం చిన్న ప్రాసెస్లు ఉంటాయి. ప్రతిదీ మనం అనుకున్నట్టు జరగవు కదా. ఒకసారి రైటింగ్ ప్రాసెస్లో టైం పట్టుద్ది, ఒకసారి డిస్కషన్ ప్రాసెస్లో టైం పట్టుద్ది, ఏదో ఒక స్టేజ్లో ఎక్కడో చోట రకరకాల మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. బికాస్ ఇట్ ఈస్ బేసికలీ డీలింగ్ విత్ పీపుల్, సిట్యుయేషన్స్. అంత మెచ్యూరిటీ లేదేమో అప్పుడు. మేబీ ఏంటంటే ఇప్పుడు అంతా వచ్చేసింది, డింగ్ అని పెద్ద మనిషిని అయిపోయినాయని చెప్పట్లా. అప్పుడున్న పరిస్థితుల్లో అట్లాంటి స్కేల్లో పర్ఫామ్ చేయడానికి అంత స్టెబిలిటీ, అంత మెచ్యూరిటీ లేదేమో. అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్కి ఏమైనా నేర్చుకున్నారా సార్ ఇప్పటికి? అదేగా చెప్తాను, ఇప్పుడే అనాలిసిస్ చేసాం. ఇప్పుడు ప్రాబబ్లీ ఐఎమ్ కేపబుల్ ఎనఫ్ టు హ్యాండిల్ ఎనఫ్. ఇప్పుడు ఫర్దర్గా నా మూవీస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారు సార్? ఐ మీన్ రైటింగ్ కానీ, డైరెక్షన్ కానీ, ఇంకోటి కానీ. ఇప్పుడు ఆన్ స్క్రీన్ యాక్ట్ చేస్తారా? ఐ మీన్ ఇంట్రెస్ట్? కోర్ ఫోకస్ ఇప్పుడు ఓన్లీ యాక్టింగ్ మీద ఉంది. మిగతా విషయాలు చూద్దాం, వాట్ ఎవర్ వర్క్స్. ఐ మీన్ ఏదైనా వర్క్స్ ఐ మీన్ స్టార్ట్ చేసారా వర్క్ అనేది, లేకపోతే అదే ఆ ప్రిపరేషన్ లోనే ఉన్నాను నేను. ఆ ప్రిపరేషన్ లోనే ఉన్నారా? జరుగుతుంది. ఇప్పుడు ఇట్స్ టూ ఎర్లీ టు రివీల్ ఎనీ నేమ్స్. మేకర్స్ రివీల్ చేస్తే బాగుంటుంది. ఓకే, ఆ ప్రాసెస్ లో ఉన్నా కొంచెం. ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మీకు నచ్చిన డైరెక్టర్, ఐ మీన్ ఈ డైరెక్టర్ మూవీ ఇలా బాగా హ్యాండిల్ చేయగలరు, ఏ డైరెక్టర్ అంటే మీకు బాగా ఇంట్రెస్ట్? ఇప్పుడు వర్సిటాలిటీ, డిఫరెంట్ మల్టిపుల్ జానర్స్ పైన గ్రిప్, జానర్స్ వాట్ ఎవర్, ఎక్స్పెరిమెంట్ చేయడానికి సంకోచించకుండా ఒక ఇనిషియేటివ్ తీసుకొని పైనియర్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ, ఇట్లా ఎట్లా చూసుకున్నా కానీ సింగీతం శ్రీనివాసరావు గారు అని ఒక ఫిల్మ్ మేకర్, వినుంటారు, చూసుంటారు. ప్రాబబ్లీ ఈ జనరేషన్కి అంత తెలియకపోవచ్చు. ఆయన టచ్ చేసిన జానర్స్, ప్రజెంట్ చేసిన ఐడియాస్,
ఆ ప్రజెంటేషన్, ఆ క్వాలిటీ, ఆ స్టాండర్డ్స్, ఎక్స్పెరిమెంట్స్ అన్బిలీవబుల్. లైక్ టిల్ డేట్ ఈస్ అప్డేటెడ్. ఓకే. ఇప్పటికీ ఆయన ఆలోచిస్తున్నారు, ఇప్పటికీ ఆయన పర్సూ చేస్తున్నారు ఆయన ప్యాషన్, ఆయన కెరియర్ లాగా తీసుకోవట్లేదు. దట్స్ ఒక ఒక డ్యూటీ లాగా తీసుకొని చేస్తున్నారు అది. అంతకంటే అంటే ఇప్పుడు ఈజీగా చెప్పొచ్చు అకీరా కురోసావా వరల్డ్ సినిమా. నేను అకీరా కురోసావా సినిమాలు అన్నీ చూడలా, కానీ సంగీతం శ్రీనివాసరావు గారి సినిమాలు ఆల్మోస్ట్ అన్నీ చూసాను నాకు తెలిసి. ఓకే. మీరు ఐ థింక్ యాజ్ అన్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ ఒక పేరు చెప్పమంటే ఇమీడియట్లీ హీ కమ్స్ టు మై మైండ్. అంటే హ్యాట్స్ ఆఫ్ అసలు. పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం ముందు ముందు చేసి దానికి అంటే రివర్స్ ప్రాసెస్లో కూడా చేశారు ఒక సినిమా. ఐ థింక్ డీటెయిల్స్ నాకు సరిగ్గా గుర్తులేవు. లిటిల్ జాన్ అనే ఒక ఎక్స్పెరిమెంట్. విచిత్ర సోదరులు క్లాసిక్. ఇప్పుడు కల్ట్ క్లాసిక్ అంటుంటారు. నాకు నాకు దాని డెఫినేషన్స్ తెలియదు, అర్థం కావు నాకు. ఆ రోజుల్లో నాకు తెలిసి సీజీ లేదు, నాకు తెలిసి డిజిటల్ ఫిల్మ్ మేకింగ్ కూడా లేదు. వాచ్ దట్ ఫిల్మ్. ఈవెన్ ఇప్పుడు డిజిటల్ రీమాస్టర్ వర్షన్ లేదేమో, పాత రిజల్యూషన్లో నెగిటివ్లోనే ఎక్కడో వాట్ ఎవర్ కాపీ ఈజ్ అవైలబుల్. జస్ట్ వాచ్ ఇట్ ఈవెన్ ఇన్ ద లోయెస్ట్ రిజల్యూషన్. లుక్ వాట్ దే అచీవ్డ్. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ ఉన్న డైరెక్టర్ అంటే ఐ థింక్ సందీప్ రెడ్డి వంగ ఇస్ డూయింగ్ రియలీ వెల్. ఓకే. ట్రాక్ మాట్లాడుతుంది, ట్రాక్ ఇస్ హిస్టరీ మాట్లాడుతుంది కదా. 3 Okay. ఫిల్మ్స్ హ్యాట్రిక్. లాస్ట్ మూవీ వాచ్ చేసింది ఏమో. అందుకనే Animal ఆ? ఓకే. ఇస్ డూయింగ్ రియలీ వెల్. ఓకే. అండ్ మీరు యూ లవ్ టు లిజన్ ఏ మూవీ మ్యూజిక్ అని కూడా విన్నాను. అంటే ఏ మ్యూజిక్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్? ఐ మీన్ సింగర్ నేమ్ చెప్తారా ఏమైనా? నేను సౌండ్ ట్రాక్స్ వినటం కొన్ని సంవత్సరాల నుంచి కొంతమంది మనుషులు నాకు అలవాటు చేశారు. సినిమా ఇండస్ట్రీలో రకరకాల టెక్నిక్స్ ఉంటాయి ఒక్కొక్కరికి. ఒకళ్ళు ఎడిటింగ్ చేసేటప్పుడు మ్యూజిక్ వింటారు, ఒక్కొక్కరికి ఒక టెక్నిక్ ఉంటుంది. కొంతమంది ఇప్పుడు పేర్లు ఎందుకులే కానీ కొంతమంది టెక్నీషియన్స్ ఎక్కడో పర్సనల్ మీట్స్లోనో ఎక్కడో వి పిక్ ఫ్యూ థింగ్స్ కదా. ఈయన ఈ స్టైల్లో ఇప్పుడు కొంతమంది కెమెరా హ్యాండిల్ చేసేటప్పుడు గ్లవ్ లేకపోతే పనిచేయరు. అది ఎందుకు ఏంటి అది పర్సనల్ చాయిస్. దానివల్ల ఏమన్నా ప్రొడక్టివిటీ పెరుగుతుందో, లేదంటే కంఫర్ట్ పెరుగుతుందో, లేదంటే ఏదైనా ప్రొడక్టివిటీ ఉంది అంటే వై నాట్ ఈ పిక్ ఫ్యూ థింగ్స్ లైక్ దిస్ కదా ఒక్కొక్క క్రాఫ్ట్లో. అట్లాగా నేను చూసిన కొంతమంది టెక్నీషియన్స్ రెఫరెన్స్లో లాంగ్ బ్యాక్ నాకు ఫ్రెండ్ అంటే ఫ్రెండ్, ఒక ఫ్రెండ్కి ఫ్రెండ్, ఎట్లాగో మొత్తానికి ఒక అక్వైంటెన్స్ ఒక సీడీ ఇచ్చాడు. అప్పట్లో సీడీస్ కలెక్షన్, అప్పట్లో డెడికేషన్ వేరేలాగా ఉండేది. గేమ్స్ వగేరా వగేరా, ఇంకా రకరకాల సీడీలు కూడా ఉంటాయి. కింద పేర్లు విచిత్రంగా ఉంటాయి, ఏంటంటే విచిత్రమైన పేర్లు ఉంటాయి. అలా కలెక్షన్ ఉండేది అనమాట. మామూలుగా గేమ్స్ అప్పుడు ప్లే స్టేషన్ 1 or 2 ఉండేది, గుర్తులేదు. ఆ గేమ్స్ అన్ని సీడీస్ అన్ని కలిపి ఉంటాయి, సాఫ్ట్వేర్లు, విండోస్ వగేరా వగేరా, సినిమాకి సంబంధించిన ఏ సాఫ్ట్వేర్లు అన్ని సీడీస్ అన్ని ఉంటాయి కదా. ఫైల్ అంటే సీడీ పౌచ్ ఫైల్ అంటారు కదా. చూస్తుంటే ఫస్ట్ టైం నాకు సౌండ్ ట్రాక్ కలెక్షన్ ఉంటుంది. అప్పుడు పెన్ డ్రైవ్లో అవన్నీ రాలే, హార్డ్ డిస్క్ ఉంది, కానీ అంత యూసేజ్లో లేదు. సిడీస్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. సిడీస్ పీరియడ్ గురించి మాట్లాడుతున్నాను, క్యాసెట్స్ పీరియడ్ కాదు. క్యాసెట్ పీరియడ్లో నా ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే భూమి పుట్టినప్పుడు పుట్టారు కాబట్టి ఇవన్నీ కొంచెం చూసాం కదా. నాకు సీడీ ఇచ్చాడు, అది ప్లే చేస్తుంటే అది ఓన్లీ బెస్ట్ సినిమాల్లో సంబంధించిన సౌండ్ ట్రాక్స్ వేరే ఉంటాయి కదా, హాలీవుడ్ సినిమా, వరల్డ్ సినిమా, అది ఓన్లీ సౌండ్ ట్రాక్స్కి వాడు సీడీలు మెయింటైన్ చేశాడు. ఒక సీడీ కాదు, వాడు 2-3 నాకు తెలిసినంత 2-3 ఇచ్చాడు నాకు. అక్కడి నుంచి సౌండ్ ట్రాక్స్ పైన ఫోకస్ పెరిగేది. నాకు ఇయర్ ఫోన్స్, మ్యూజిక్, లౌడ్ బాస్ తోటి వింటే నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఆ వైబ్రేషన్స్, ఆ థంప్ ఫీల్. సో అది అలవాటు అయినప్పటి నుంచి వాట్ ఎవర్ ఐ బీన్ డూయింగ్, నేను సినిమా చేస్తున్నా, ఏం చేస్తున్నా, చెవులో ఇయర్ ఫోన్ ఉంది, ఫోన్లో బ్యాటరీ ఉంది, అవైలబుల్ ఉంది అంటే ఐ బీన్ లిస్నింగ్ టు సంథింగ్ ఆర్ ది అదర్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ సౌండ్ ట్రాక్స్. ఎందుకు పేర్లు ఎందుకు చాలా ఉన్నాయి, ఇంటర్నేషనల్ సౌండ్, జస్ట్ సౌండ్ ట్రాక్స్ అని కొడితే. ఇప్పుడు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ మ్యూజిక్ ఏ సాంగ్ మీకు బాగా కనెక్ట్ అయింది? తెలుగు సాంగ్ ఇప్పుడు లేటెస్ట్ తెలుగు సాంగ్స్ పైన తక్కువ ఎక్కువ పక్కన పెడితే అసలు నేను వినట్లే సాంగ్స్. తెలుగు హిందీ తమిళ అసలు నేను టోటలీ డిస్కనెక్టెడ్ ఉన్నా ఫ్రమ్ ద పాస్ట్. లాక్డౌన్, యాన్యువల్ వాజ్ ద లాస్ట్ ఫిల్మ్ రీసెంట్గా చూసాను. ఐ హ్యావెంట్ వాచ్డ్ ఎనీ ఫిల్మ్స్. నచ్చింది? The whole sound design of the film is fantastic. It's like meticulously done, and ఎక్కడ ఏది అవసరమో అక్కడ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. That's purely the vision of Sandeep. So నేను మన కొత్తగా సర్టిఫై చేయడానికి నేను ఎవరిని పెద్ద మేకర్స్ ఆల్రెడీ
దాన్ని డీకోడ్ చేసి రకరకాలుగా అనలైజ్ చేసి అవి ఉంటాయిగా. నేను ఎవరిని కొత్తగా మాట్లాడటాను. ఐ లైక్ ఇట్. ఐ ఎంజాయ్ ద ఎక్స్పీరియన్స్. యానిమల్ మూవీ చూసిన తర్వాత మీ థాట్‌లో ఏమైనా ఒకటి స్ట్రైక్ అయిందా? ఇలాంటి రైటింగ్ ఒకసారి నేను రాయాలని, ఇలాంటి స్క్రిప్ట్ ఒకటి రాయాలని? మేబీ నా దగ్గర మేబీ సిమిలర్ కొంచెం అటో ఇటో ఉన్నాయేమో, ఆల్రెడీ రాస్తానేమో తెలియదు కానీ ఓకే. ఐఎమ్ నాట్ ఎ మేకర్ రైట్ నౌ. ఐఎమ్ ఓన్లీ యాక్షన్ ఆన్ స్క్రీన్ యాక్టింగ్ పర్పస్ గురించి చూస్తాను. దట్ ఈస్ మై ఓన్లీ ఫోకస్. నేను ఇప్పుడు కాంపిటీషన్లో లేను. ఇప్పుడు డైరెక్షన్ చేసేయాలి ఏదో ఒకటి. నేను ఓన్లీ యాక్టింగ్ మీద ఫోకస్ చేస్తున్నా. ఆఫర్స్ వచ్చినాయి ఏమైనా వెబ్ సిరీస్‌లో గాని అటు గానియండి? కొన్ని వచ్చినాయి. యాక్సెప్ట్ మై చేసారా? ఫోకస్ ఇస్ ఫర్ థియేట్రికల్ ఫీచర్స్ థియేట్రికల్ primarily. ఫీచర్స్. సంథింగ్ ఎక్సైట్స్ ఏమో చెప్పలేను. బట్ ప్రైమరీలీ థియేట్రికల్స్, ఎనీ ఫీచర్ ఫిల్మ్, దట్ ఈస్ మై ఇంట్రెస్ట్. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఎట్. అండ్ దట్ ఐఎమ్ నాట్ సో డెస్పరేట్. ఇప్పుడు చేసేయాలి, ఏదో ఒకటి చేసేయాలి, ఎక్కడో చోట కనిపించాలి, అంత డెస్పరేట్ ఏం లేదు. చూద్దాం ఇఫ్ థింగ్స్ వర్క్అవుట్. ఐఎమ్ హియర్ టు స్టే. ఐఎమ్ నాట్ హియర్ టు వచ్చేసాం ఏదో ఒకటి చేసేద్దాం, ఏదో ఒకటి చేసేసి ప్యాకప్ చేసుకొని వెళ్ళిపోదాను. ఐఎమ్ నాట్ లైక్ దాట్. చూద్దాం. లెట్స్ సీ. లాంచ్ ప్యాడ్ ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు? ఇప్పుడు ఇది అయిన తర్వాత కొన్ని పెండింగ్ ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ఇట్ చూద్దాం. అంటే లాంచ్ ప్యాడ్ ఏంటి? అదే హౌ ఇట్ వర్క్స్ అది అనేది ఇప్పుడు ఇర్రెలెవెంట్ కదా. ఇప్పుడు లాంచ్ చేయట్లేదు అసలు. ఐడియా అది కొంచెం హోల్డ్ ఉందా? అది చేద్దాం. ప్రాసెస్ లో ఉందా ఇప్పుడు? అది ఏ స్టేజ్ లో ఉంది ఏం చెప్పలేను కానీ చూద్దాం. అది అయినప్పుడు అవుద్ది. అప్పుడు దాని గురించి అంటే ఎన్ని separate గా మంత్స్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నాకు తెలిస్తే చెప్పేది కదా. నేనేం దాచుకోవట్లేదు. ఇన్సెక్యూర్ కాదు. అదే 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 కొంత బ్యాక్గ్రౌండ్ వర్క్, కొన్ని activities. జరుగుతుందా సార్ నార్మల్ గా బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది? ఏదో ఒక స్టేజ్ లో ఎక్కడో చోట ఉంది. ఉంది. Yeah. ఓకే. Yeah. దాన్ని త్వరలో రివీల్ చేస్తారా? ఇట్ టేక్స్ సమ్ సార్ట్ ఆఫ్ టైమా? చూద్దాం. ఇప్పుడు సార్ ఇప్పుడు మీది గుంటూరు కదా? గుంటూరు అంతా మాదేం కాదండి. నార్మల్ గా చిన్నప్పుడు యూఆర్ గుంటూరులో నేను బోర్న్ ఇన్ ఉన్నా. గుంటూరు. Yeah. యూఆర్ బోర్న్ ఇన్ గుంటూరు. ఇప్పుడు బాన్ కాదు, బాటప్. Bottom. మై చైల్డ్హుడ్, స్కూల్, కాలేజ్, ఎడ్యుకేషన్, ఆల్ మై చైల్డ్హుడ్. ఏ డిగ్రీ కంప్లీట్ చేశారు సార్ మీరు? కంప్లీట్ చేసేంత Universal అంత daughter లేదు మన దగ్గర. వారం I mean, రోజులు మీరు ఏ ఫర్ graduation. యాపిల్, బి ఫర్ బాల్ అయితే చేదుకోవాలా? ఏదో అయింది. దాని అలా mean- వదిలేండి చెప్తాను. నన్ను I నా mean, పాస్ట్ లేదు. నేను తెలుగు పీపుల్ ద వే యూ టాక్ ఇన్ ఇంగ్లీష్ Ah. దే లైక్ మోస్ట్. అంత ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నారు. నేను తెలుగు కూడా ఫ్లూయెంట్ గానే ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నాను. మాట్లాడు. నేను ఇంగ్లీష్ హిందీ కూడా అంత కాకపోయినా ఎంతో కొంత ఇంగ్లీష్ మాట్లాడుతాను. గురించి తమిళ్ కూడా అట్లాగే చెప్తున్నా. మాట్లాడుతాను. ఇంగ్లీష్ కానీ గురించి. ఇంగ్లీష్ మీద ఎందుకు అంత సోకు మీకు? అందరికి నచ్చింది. ఐ మీన్ అదే మనం బాగా మాట్లాడుతున్నారు Yeah, అనేది. సబ్జెక్ట్ మీద బాగా నాలెడ్జ్ ఉందని అందరికి తెలిసింది. సో మీరు ఎడ్యుకేషన్ ఏంటి? ఏదైనా డిగ్రీ కంప్లీట్, బీటెక్ కానీ అప్పుడు మీ జనరేషన్ బిఏ కానీ సంథింగ్ No. ఏదైనా చదువుకున్నారా అని ఒక చిన్న క్యూరియాసిటీ. I don't believe in the format of Indian education system currently, what is available right now. I don't believe in it. నాకు అర్థమయ్యేది కాదు స్కూల్లోనే. ఎందుకు చదువుతున్నాం, ఏం చదువుతున్నాం, దీనివల్ల ఏంటి ఉపయోగం, లైఫ్లో ఎట్లా అప్లై చేస్తాం, అసలు ఏంట్రా ఇది, ఎవర్రా మీరంతా, ఏంటి టార్చర్ అని నాకు స్కూల్లోనే అనిపించింది. మేబీ నాకు అర్థం కాలేదేమో. అంతమంది చదువుతున్నారు, అంతమంది ఏదో ఫ్లోలో వెళ్తున్నారంటే నాకు అర్థం. ఐ డోంట్ నో, మేబీ అప్పుడు మెచ్యూరిటీ లేదు. అప్పుడు ప్రాబ్లీ ఎవరికుంటే స్కూల్లో 4th క్లాస్ 5th క్లాస్లో ఏమో నాకైతే లేదు. చాలామందికి ఉంటుందేమో. I'm okay with it. Whatever experiences I had, my schooling, my college, no regrets. Those experiences, those decisions, those choices, culmination of my entire experience, whatever, travel with different people, పరిస్థితులు, circumstances, అన్నీ కనిపిస్తుంటాయి. ఒక్కొక్కసారి నవ్వడం తప్పితే ఏం చేయలేం, తెలుస్తూ ఉంటాయి. ఇట్స్ ఓకే. మేబీ ఐఎమ్ నాట్ సో మచ్ కీన్ ఇన్ టు డూయింగ్ ద సేమ్ థింగ్ అగైన్. ఇప్పుడు ఇడ్లీ సాంబార్ ఇన్ యువర్ ఫేవరెట్ రెస్టారెంట్ మైట్ టేస్ట్ ది బెస్ట్ ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, మేబీ కపుల్ ఆఫ్ టైమ్స్, మేబీ వన్స్ ఇన్ ఎ వీక్, బట్ నాట్ ఎవ్రీ డే. నో, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్కి ఇడ్లీ సాంబార్లో పెద్దగా చేంజ్ ఉండకపోవచ్చు. కొంచెం ఉప్పు అటు ఇటుగా, కొంచెం కారం అటు ఇటుగా, కొంచెం వేడి అటు ఇటుగా ఉంటుందేమో, కానీ అది అలాగే ఉంటుంది. మనం దాన్నే యాక్సెప్ట్ చేయండి, మళ్ళీ అదే ఎన్ని సంవత్సరాలు చేసి మళ్ళీ అదే అంటే మేబీ ఇట్స్ నాట్ దట్ యూ డోంట్ లైక్ ఇడ్లీ సాంబార్, అట్లా ఏం లేదు కదా. మళ్ళీ అనిపించినప్పుడు చేస్తావు కదా. వెన్ దట్ డ్రైవింగ్ ఫోర్స్ కమ్స్, వెన్ దట్ ప్యాషన్, లేసి ఇడ్లీ సాంబార్ తినాలి అని ఫీలింగ్ ఉంటుంది కదా ఒక్కొక్కసారి. అట్లాగా మేబీ వన్ ఫైన్ డే డింగ్ అని ఏదైనా అనిపిస్తే ప్రాబ్లీ ఐ వుడ్ పర్స్యూ.
బట్ కరెంట్లీ మై ప్రైమరీ ఫోకస్ అండ్ కోర్ ఫోకస్ ఇస్ ఆన్ యాక్టింగ్. దట్స్ ఇట్. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఐ మీన్ స్కూల్, కాలేజ్ గురించి అదే టాపిక్ వచ్చింది అవన్నీ కాబట్టి వద్దంటున్నా, అవన్నీ ఓకే. వదిలేద్దాం. పాస్ట్ ఇస్ పాస్ట్. ఇప్పుడు నేను ఐ ప్రెజెంట్ డోంట్ గురించి కమ్ విత్ మై బ్యాగేజ్ రైట్ నౌ. ఇప్పుడు ప్రెజెంట్ గురించి మా స్కూల్, కాలేజ్ అది వదిలేద్దాం. మీ పాస్ట్ గురించి కాదు. ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు అన్ని ఈవెన్ స్కూల్స్ ఎల్కేజీ కూడా 1 lakh ఫీ అనేది ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్న ఇది Trend. ట్రెండ్ అనే లేకపోతే అంటే వాళ్ళు ఎడ్యుకేషన్ అమ్ముతున్నారా లేకపోతే ఏదైనా వాళ్ళ బ్రాండ్ అనేది చేస్తున్నారా అనేది నాకేం అర్థం కావట్లా. ఎందుకంటే ఈ క్వశ్చన్ అడిగానంటే ఎల్కేజీకే 1 lakh ఫీ అనేది ఇప్పుడు నడుస్తుంది. మోర్ దెన్ 1 lakh స్కూల్స్ కూడా ఉన్నాయి. అవును, విన్నా. దాన్ని చూసి మీరు ఏమనిపించింది సార్ ఇప్పుడు? విద్య, వైద్యం, దైవం కామన్ మ్యాన్కి అందవలసిన ప్రీ రిక్విజిట్స్, అంటే బై డిఫాల్ట్ అందరికీ అందవలసిన ప్రీ రిక్విజిట్స్, బేసిక్ నెసెసిటీస్. ఒకప్పుడు అసలు కాన్సెప్ట్సే అసలు ఫ్రీ అనే కాన్సెప్టే లేదు. బేసికలీ దే ఆర్ అవైలబుల్, రిసోర్సెస్ ఆర్ అవైలబుల్ ఎట్ యువర్ యాక్సెస్. ఇది బాగుందా? ఫ్రీ ఏంటి? ఇప్పుడు అదే కదా కమర్షియల్ రిసోర్సెస్ అయినాయి. విద్య మీరే చెప్తున్నారు, ఎల్కేజీ స్కూల్, ఎల్కేజీ సీట్కి ఒక సో కాల్డ్ ఎనీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా సూపర్ అంటారు కదా ఇంటర్నేషనల్ స్కూల్స్. విద్య, బిజినెస్ ఫ్రమ్ ఎల్కేజీ టు వాట్ ఎవర్ ప్రొఫెషనల్ కోర్సెస్. వైద్యం, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. మీరు ఠాగూర్ సినిమా రోజుకి 15, 20, 30 సార్లు చూడొచ్చు లోపలికి వెళ్తే. ఏ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళినా. దైవం చెప్పక్కర్లేదు. తిరుపతికి దర్శనానికి వెళ్తే దర్శనం అయ్యే లోపల 4-5 సార్లు దర్శనం అవుతుంది. రకరకాల ఇన్సిడెంట్స్ తోటి, రకరకాల ఎక్స్పీరియన్సెస్. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దెమ్, బట్ ఇవన్నీ ఎక్కడ తప్పు జరిగినాయి, ఎప్పుడు తప్పు జరిగినాయి, వాటిని రీస్టోర్ చేస్తే కదా మనం ఇప్పుడు ఇక్కడి నుంచి పని ఇక్కడ దాకా తీసుకొచ్చాం. మళ్ళీ స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి చేస్తామా, ఇక్కడి నుంచి తీసుకొస్తామా? ఎక్కడ వరకు ఆపేసాం అక్కడి నుంచి కదా తీసుకొస్తాం. ఎక్కడ చెడిపోయిందో అక్కడ చేస్తాం. మనం చేయలేదు కదా. ఇప్పుడు జరిగేది వర్కౌట్ అవ్వట్లేదు తెలుస్తుంది. స్విగ్గీలోనో, జొమాటోలోనో, ఓలాలోనో, ఊబర్లోనో, వాట్ ఎవర్ కంపెనీలో పనిచేయడానికి ఇంజనీరింగ్ దాకా చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చేసే మీకు తెలిసిన గ్రాడ్యుయేషన్ చాలా మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? డెలివరీ బాయ్స్ లో పనిచేస్తున్నారు. చదివి ఏం చదువుతున్నావు, ఎందుకు చదువుతున్నావు, దాన్ని అప్లై చేస్తున్నావా లేదా, నీకు పనికి వస్తుందా లేదా, నీకు అవగాహన లేకపోతే అవగాహన తెచ్చుకోవడానికి చెప్పడానికి వేరే సిస్టమ్ ఇంకేం పనిచేయదా? అది వర్కౌట్ అవ్వట్లేదని కనిపిస్తుంది కదా. చైనా నెవర్ యాక్సెప్టెడ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్. వాళ్ళు బతకట్లా, వాళ్ళ సివిలైజేషన్ ఇంతవరకు రావట్లా. అమెరికాలో ఏదో ప్రోడక్ట్ రిలీజ్ అయితే చైనాలో ఎన్ని గంటల్లో రిలీజ్ అవుతుంది ప్రోడక్ట్. వాట్ ఎవర్ చైనా ఫస్ట్ కాపీ పక్కన పెడితే ఇజ్ ఇట్ ఎ జోక్? వాళ్ళని ఇంగ్లీష్ సిస్టమ్ యాక్సెప్టే చేయాల చాలా కంట్రీస్ ప్రపంచంలో. ఇప్పుడు మనం ఇంకా మోస్తున్నాం. వాట్ ఈస్ ద నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా? హిందీ. ఎవరు చెప్పారు? దాని గురించి పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయి. హిందీ ఉండకూడదు. వాట్ ఈస్ ద నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్లో మాట్లాడటం ఓకే. మన దేశంలో ఎంతో కొంచెం మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ మాట్లాడే హిందీని యాక్సెప్ట్ చేయడానికి మాత్రం ప్రాబ్లం వస్తుంది. ఐఎమ్ ఆస్కింగ్ అంటారు కొంతమంది. ఇంగ్లీష్లో మాట్లాడితే స్టైల్గా ఉంటుంది, తెలివిగా ఉంటుంది. ఇంగ్లీష్లో మాట్లాడితే ఓ వావ్. ఎందుకు అంత ఫ్యాసినేషన్? ఎందుకు అంత? అమెరికాలో అడుక్కునేవాడు కూడా స్కూల్కి వెళ్ళకపోయినా వాడు ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు. కానీ వాడు చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. వాడు తెలుగులో మాట్లాడలేడు, హిందీలో మాట్లాడలేడు, ఇంగ్లీష్తో పేరు రాదనుకున్నారు. వాడు కూడా వావ్ తెలుగులో మాట్లాడుతున్నావు అని అండర్స్టాండ్ ద లాజిక్. అది సిస్టమ్ అనేది మారిద్ది అంటారు సార్ ఫ్యూచర్లో? నాకు మారింది, నేను రిజెక్ట్ చేశాను, నాకు అవసరం లేదు. చాలా ఉన్నాయి అట్లా. అవన్నీ రిజెక్ట్ చేయకపోతే వెన్ విల్ యూ టేక్ ద ప్రైడ్ ఆఫ్ యువర్ యాన్సిస్టర్స్? కనీసం మీ యాన్సిస్టర్స్ ఏం చేశారో తెలుసుకుంటే చరిత్ర చింపితే చినిగిపోద్ది, చెత్తబొట్ల లాంటిది. ఇట్లాంటి కామెడీ డైలాగులు వేసేసి గట్టిగా మాట్లాడితే 2-3 తరాల వెనకాల పేర్లు కూడా తెలియకుండా, వాళ్ళు ఏం చేశారో కూడా తెలియకుండా నువ్వు వా అనుకుంటా యో జనరేషన్లో హౌ డస్ ఇట్ ఈవెన్ మేక్ ఎ డిఫరెన్స్? ఎక్కడ తప్పు జరిగిందో అక్కడికి వెళ్ళి కొంచెం ఏదో చేయాలి కదా రిపేర్ వర్క్లు. దానికి సంబంధించి ఏదో తెలుసుకోవటం, నేర్చుకోవటం, వాటికి ఆ ప్రాసెస్ లేదు. నేనైతే పిచ్చ హ్యాపీ, నాకు నడుస్తుంది, నాకు వర్కౌట్ అవుతుంది. బేసికలీ వర్కౌట్ అయ్యేదాకా నేను వర్కౌట్ చేస్తా. వర్కౌట్ అవ్వని పక్షంలో వర్కౌట్ అయ్యేదాకా చేస్తా. ఐ విల్ డూ ఆల్ ఇట్ టేక్స్.
ఇప్పుడు ప్రెజెంట్ ఏపీలో చూసినట్లయితే ఎలక్షన్స్ అనేది మంచి ఇప్పుడు ట్రెండింగ్ జరుగుతుంది. హ్మ్. ఏ పార్టీ వస్తే మీరు మంచిదని అనుకుంటారు? ఈవెన్ ఇప్పుడు టీడీపీ చూసాం, ఇప్పుడు వైసీపీ చూసాం. హ్మ్. ఇప్పుడు ఫర్దర్ ఇప్పుడు నెక్స్ట్ 2, 3 మంత్స్‌లో గవర్నమెంట్ అనేది చేంజ్ అయితే మంచిదా? లేకపోతే ఆ గవర్నమెంట్ అలాగే కాన్స్టెంట్‌గా ఉంటే మంచిదా? డ్యామేజ్ అనేది జరిగిపోయింది. వాటెవర్ డ్యామేజ్ కనిపిస్తుంది ఎదురుగా. కొత్త స్టేట్ ఫార్మ్ అయ్యి వాటెవర్ బైఫర్కేషన్ అయిపోయి స్టేట్ ఫార్మ్ అయ్యి వీఆర్ యంగ్ స్టేట్స్. వన్ ఆఫ్ దోస్ యంగ్ స్టేట్స్. ఆ స్టేట్ తోటి ప్రాబ్లమా, ఈ స్టేట్ తోటి ప్రాబ్లమా, బ్లేమ్ గేమ్ అంతా పక్కన పెట్టేస్తే ఐ థింక్ 1, 2, 3 టర్మ్స్ అయిపోయినాయి కదా! ప్రపంచంలోని క్యాపిటల్ లేని ఒక స్టేట్ చెప్పండి అంటే, ఆ స్టేట్‌లో పుట్టినందుకు, ఆ స్టేట్‌కి నాకు కనెక్షన్స్ ఉన్నందుకు గర్వపడాలో, సిగ్గుపడాలో నాకైతే తెలియట్లే. ఆ పార్టీ పేరు చెప్పటం, ఈ పార్టీ పేరు చెప్పటం. అరే! మీరు ఏమైనా ఎవర్రా మీరంతా? ఏ పార్టీ? ఎవరైతే ఏంటి? ఇప్పుడు ఈ గవర్నమెంటా? ఆ గవర్నమెంటా? ఇంకో గవర్నమెంట్ వస్తే మనుషులు సడెన్‌గా కుడి చేత్తో తినేవాళ్ళు కొత్త గవర్నమెంట్ వచ్చిందని ఇలా ఎడమ చేత్తో తినేస్తారా? ఏమన్నా మారతాయా లైఫ్‌లో? పార్టీ కలర్‌లు మారుతాయి. రోడ్లలో అక్కడక్కడ దిష్టి బొమ్మలు సారీ బొమ్మలుంటాయి కదా! అయి మారతాయి. స్టాట్యూ పాలిటిక్స్, ఆ పాలిటిక్స్, ఈ పాలిటిక్స్, ఆ కలరు, ఈ కలరు. ఎవరు వీళ్ళంతా? ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళందరూ మనుషులే కదా! ఈ పార్టీలో ఉన్నప్పుడు అవతల పార్టీ వాళ్ళ గురించి చాలా ఆనెస్ట్‌గా మాట్లాడాలి. హ్మ్. అటునుంచి ఇటు వచ్చినప్పుడు చూస్తున్నాం కదా! చాలామంది కొంతమంది బ్యూటిఫుల్ యాక్టర్స్ ఉన్నారు, యాక్ట్రెస్‌లు ఉన్నారు. అసలు వీళ్ళు తప్ప ఇంకెవరు పొలిటీషియన్సే లేరా? ఇంత పెద్ద జనాభాలో. రోడ్డు పైన వెళ్తుంటే ఎక్కడైనా షాపులో సేల్స్ బాయ్స్, గర్ల్స్ వాంటెడ్ 10th క్లాస్ మినిమం క్వాలిఫికేషన్. ఎప్పుడైనా చూసారా? చూసా. చాలా చూసా. 10, 12 కూడా చూసా. ఒకసారి ఇదే కెమెరా తీసుకొని లోక్‌సభో, రాజ్యసభో, అసెంబ్లీయో, గవర్నమెంట్ బాడీ, పొలిటీషియన్స్ వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ వదిలేయండి. అడ్మినిస్ట్రేషన్‌లో అవన్నీ అయిన తర్వాత అక్కడికి వస్తారు. అక్కడికి వెళ్ళి నంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్‌ని మీరు ఒకసారి ఇంటర్వ్యూ చేస్తే చూడాలి. ఒక దేశాన్ని ఎట్లా నడిపించాలో డిసైడ్ చేసేవాడు ఒక లిటరేట్ ఉంటాడు మోస్ట్లీ. ఎంతో పర్సెంటేజ్ నాకు కరెక్ట్‌గా తెలియదు. వాళ్ళ దగ్గర నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తే గివ్ అండ్ టేక్ పాలసీ కదా! ఇప్పుడు రూపాయి ఖర్చు పెడితే వాటెవర్ నేను ఇచ్చాను. కండిషనల్ బిజినెస్ కదా! ఇప్పుడు కలియుగం స్పెషాలిటీ. నేను ఎక్స్ మనీ ఖర్చు పెట్టాను. నీకేదో ఈక్వేషన్ ఉంది. వాటెవర్ నోటికి ఓటో ఇది ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో. ఫైనల్‌గా నీకు ఒక వై ఈక్వేషన్ ఉంది. ఫైనల్‌గా అదేదో జీ ఫైనల్‌గా పెద్ద సినిమా వేరేలాగా ఉంది. ఇప్పుడు పెట్టినోడు రికవర్ చేస్తాడుగా. లాజిక్కేగా. ధర్మం, న్యాయం కూడా ఉంటుందిగా. నువ్వు తీసుకున్నోడు ఎంత జెన్యూన్‌గా దానికి వేసాడో తెలియదు. అందరి దగ్గర తీసుకొని అసలు ఓటేస్తాడో తెలియదు. అందరి దగ్గర తీసుకొని ఎవరికేస్తాడో ఎవడికి తెలియదు. వాడు క్లియర్‌గానే ఉన్నాడు. పైన నుంచునేవాడు ఎవరైనా వాడు క్లియర్‌గానే ఉన్నారు. డూ అంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో. మళ్ళీ అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్. పార్లమెంట్లో చూడండి. పార్లమెంట్లో అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ ఆన్ రికార్డ్ అయిన ఉంటాయి, ఆఫ్ రికార్డ్ అయిన ఉంటాయి. ఒకసారి చూడండి. బ్యూటిఫుల్ బిహేవియర్. వాళ్ళు ఇంకెక్కడ ప్లేస్ ప్రపంచంలో కొన్ని వీడియోస్ ఉంటాయి చూడండి. పార్లమెంట్లో బిహేవియర్. పబ్లిక్ సర్వెంట్స్. యాదవులు మాత్రం పబ్లిక్కే. పబ్లిక్ సర్వెంట్స్ పబ్లిక్ని సర్వెంట్స్ లాగా ట్రీట్ చేసి ఇష్టం వచ్చినట్టు బేసికలీ వాళ్ళ గేమ్లో పబ్లిక్ అనేవాళ్ళు జస్ట్ జోకర్స్. అటు పడుంటారు మన ఓటర్లు. ఫ్రీ అంటే పడుంటారు. అటు పడుంటారు. ర్యాలీ అంటే అటు పడుంటారు. అంటే జరిగేది పబ్లిక్ అదే వాళ్ళకి ఏదో వర్కౌట్ అవుతుంది కదా. ఇప్పుడు ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఆర్ ఐఎమ్ నాట్ పిన్ పాయింటింగ్ ఎట్ ఎనీ వన్ పర్సన్. పొలిటీషియన్స్ కూడా మనుషులే. వాళ్ళకు కూడా ఉంటాయి కదా అన్నీ. బేసికలీ మనుషులకి ఏమేమి ఉంటాయో వాళ్ళకు కూడా ఉంటాయి కదా. ఏమో వాళ్ళ ప్రయారిటీస్ ఏమో పవరో లేదంటే నేమో ఫేమో ఒకటి ఉంటాయి కదా. సంబంధం లేని డిపార్ట్మెంట్ వాళ్ళు సకల డిపార్ట్మెంట్ శాఖలో కొన్ని కొత్త పేర్లను వచ్చినాయి కదా. అవన్నీ పక్కన పెట్టి బ్లేమింగు, షేమింగు, పర్సనల్ విషయాలు. అసలు పాలిటిక్స్లో పర్సనల్ విషయాలు మాట్లాడటం ఏంటి? ఇంకా దాని పాలిటిక్స్ అంటామా? వాడు కూడా మాట్లాడతాడు, వీడు మాట్లాడతాడు, ఇంకోటి మాట్లాడతాడు. అంటే ఏంటి అసలు ఏం చేస్తున్నారు? సినిమా షూటింగా? పాలిటీషియన్ అంటే ఒక పాయిస్. బాహుబలి సినిమా ఒక ఎగ్జాంపుల్, ఒక చిన్న మెటఫర్. బాహుబలి సినిమా సూపర్ హిట్, ఆల్రెడీ ప్రూవన్. మీ ఫేవరెట్ కమెడియన్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్
అంటే కష్టమైన వన్ ఆఫ్ ద కష్టమైన యాక్టే కామెడీ చేయటం. వర్కౌట్ అవుద్దా? ఆ కట్అవుట్కి, ఆ ఎక్స్ప్రెషన్కి, కంటెంట్కి వర్కౌట్ అవుద్దా? అవ్వదు కదా. పొలిటీషియన్ అంటే ఒక పాయిజ్ ఉండాలి. మీకు బాహుబలి వచ్చి కుమారి అంటే దగ్గర ప్రాబ్లం అయితే ఐ డోంట్ థింక్ సో. బాహుబలి వోంట్ కమెంట్ రోడ్ పైన ఏదో చిన్న చిన్న ఇష్యూ అయితే డైరెక్ట్గా వచ్చేయడం అనుకుంటా. మేబీ ఆ సీన్ ఐ డోంట్ నో ఈక్వేషన్స్. దెర్ హ్యాస్ టు బి సర్టన్ పాయిస్. ఒక పివి నరసింహారావు గారు, ఏ పార్టీ నాకు అనవసరం. కొంతమంది పొలిటీషియన్స్ పేర్లు చెప్తే లాల్ బహదూర్ శాస్త్రి గారు, సుభాష్ చంద్రబోస్ గారు, ఒక రెస్పెక్ట్, ఒక పాయిజ్, ఒక డిగ్నిటీ, ఒక బిహేవియర్, హుందాతనం ఎలా వస్తాయండి? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఇప్పుడు అదే మీ పైన హుందాతనం నుంచి మన కాదు, పాలిటిక్స్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్రమ్ ద డిజైన్ టు బిహేవియర్ టు ప్రెజెంటేషన్. ఫొటోస్ కూడా చూడండి. కొన్ని జనరేషన్, ఇప్పుడు భగత్ సింగ్ ఫోటో ఎట్లా ఉంటుంది? ఒక ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక ఎక్స్ప్రెషన్ Spark. ఉంటుంది, ఒక చూడగానే ఏదో ఉంటుంది. స్పార్క్ ఉండేది. కింద కొన్ని కామెడీ ఫోటోలు ఉంటాయి, ఏదో తేడాగా ఉంది. ఆ పై ఫోటోలు డ్రామా ఆర్టిస్ట్ లాగా ఉన్నారు అని చెప్పి ఇప్పుడు డౌట్ అనిపించలా? అనిపిస్తుంది. నిజంగా పనిచేసే వాళ్ళు ఎలా ఉంటారు అసలు? వద్దులే, ఇవన్నీ మాట్లాడితే చాలా దూరం వెళ్తాయి. అవును. నాకేం ఇబ్బంది లేదు. పబ్లిక్ డొమైన్లో ఉన్నవి, హిస్టరీలో జరిగినవి, ఎవిడెన్స్ తోటి నేను మాట్లాడుతాను. మీకు నచ్చకపోతే అది ఎవరి ప్రాబ్లం? అది అవునా కాదా కంటెంట్ గురించి మాట్లాడు. ఐఎమ్ ఓకే, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఆల్ ద కాన్సిక్వెన్సెస్. ఐ స్టాండ్ బై మై ఎవ్రీ వర్డ్ ఐ స్పీక్. నీకేం తెలుసు? నువ్వు ఎవడు మాట్లాడినా నీకు తెలిసింది చెప్పు, నేను తెలిసింది తప్పని ప్రూవ్ చేయి, మాట్లాడదాం. కమ్ లెట్స్ టాక్ అబౌట్ ఇట్. ఓకే, నేను భ్రమలో ఉన్నా, నీది రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చి ప్రూవ్ చేయి, అప్పుడు మాట్లాడదాం. లెట్స్ టాక్ అబౌట్ ఇట్. అండ్ మీరు గాంధీ గారిని సంథింగ్ ఇలా సంథింగ్ అదే ఇప్పుడు దానికి ఆన్సర్ ఇచ్చాను. మళ్ళీ దాంట్లో నుంచి ఆన్సర్ నుంచి క్వశ్చన్ తెస్తున్నాం. దానికి ఆన్సర్ అది సరిపోద్ది. మళ్ళీ డీటెయిలింగ్ ఎందుకు ఇప్పుడు? మళ్ళీ అది డైరెక్ట్గా వచ్చినప్పుడు టాపిక్, ఆ పాయింట్ వచ్చినప్పుడు నేను స్టేట్మెంట్స్ ఇస్తా, వెరిఫై చేసుకోమను, అవునా కాదా ప్రూవ్ చేయమను, కాదు అది తప్పు అని ప్రూవ్ చేయమను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఎప్పుడైతే గుంటూరు నుంచి హైదరాబాద్కి వచ్చారో, Hmm. అప్పుడు హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ కంపేర్ చేస్తే అండ్ డెవలప్ బాగా అయింది అనుకుంటున్నారా అకార్డింగ్ టు యూ? ఏంటి డెవలప్మెంట్ నాకు అర్థం కాదు. కొన్ని రోడ్లు, కొంచెం బిల్డింగ్లు, కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి, రోడ్లు, కార్లు, ఇవన్నీ తలుపులు, ఇవన్నీ పర్మనెంట్ కాదు. అలాగని చెప్పి అవన్నీ నథింగ్ అని చెప్పి కొట్టిపారేయలేం. వాటికి ఒక సర్టన్ వాల్యూ ఉంటుంది. బట్ నాట్ ఎట్ ద స్టేక్ ఆఫ్ స్పాయిలింగ్ ద నేచర్, నాట్ డిస్ట్రాయింగ్ ద నేచర్, సఫకేటింగ్ ద నేచర్. ఈ మాత్రం తలుపులు ఇంకెక్కడ కట్టడానికి ప్లేసే లేదా? హైదరాబాద్, సికింద్రాబాద్, లేదంటే ఇంక ఊరు బయట ఇంకెక్కడ ప్లేసే లేదా? దాన్నే విజన్ అంటారు. ప్రీవియస్ గవర్నమెంట్లో అంటే నేను చూసిన నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. హైదరాబాద్ నేను ఫస్ట్ టైం వచ్చిన టైంలో సీక్రెట్ లేకు అదేదో ఉంటుందంట, జాగ్రత్త, రాత్రిపూట 5 సాయంత్రం పూట 5 దాటితే అదొకలాగా ఉండేదన్నమాట. ఇప్పుడు దీని ప్రోగ్రెస్ అంటామా? నాకు తెలిసి నేచర్ డిజైన్ 183 acres ఇప్పుడు, అంటే టైం పీరియడ్ నాకు కరెక్ట్గా తెలియదు, ఏ టైం పీరియడ్లో అయితే ఉందో న్యాచురల్గా అది ఫామ్ అయింది. ఒరిజినల్ నేచర్ రిసోర్స్ 183 185 acres అని విన్నా. అది తప్పో కరెక్టో ఒకసారి డేటా తీయండి. ఏ టైం పీరియడ్లో ఎంత ఉందో, అసలు ఫామ్ అయినప్పుడు ఎంత ఉంది, ఎక్కడ దాకా ఉందో లేకు. అంటే ఎవల్యూషన్లో లోపలికి వచ్చేస్తాం, జరుగుతాయి ప్రోగ్రెస్ అని చెప్పేస్తాం, కట్టేస్తాం అంటే నాట్ ఎట్ ద స్టేక్ ఆఫ్. అది ఎవరి కోసం? నేచర్ ని డిస్ట్రాయ్ చేసి నువ్వు దాన్ని ప్రోగ్రెస్ అని ఎలా అంటావు? కేబుల్ బ్రిడ్జ్ కట్టకపోతే హైదరాబాద్కి జరిగే నష్టం ఏంటి? ఆ బడ్జెట్తో నీకు వేరే ఏం పనులు చేయలేము. అక్కడ కేబుల్ బ్రిడ్జ్ కట్టకపోతే నష్టం ఏంటి? ఇక్కడే బిల్డింగ్స్ కట్టకపోతే నష్టం ఏంటి? ఇంకెక్కడ ప్లేస్ లేదా? కేబుల్ బ్రిడ్జ్ అవసరమా హైదరాబాద్కి? బయట ఇంకెక్కడ బ్రిడ్జ్లు, ఎక్కడ ట్రాఫిక్ జామ్లు అవ్వట్లేదు, ఇంకెక్కడ బ్రిడ్జ్లు కట్టాల్సిన అవసరం లేదు. అసలు స్టేట్లో బడ్జెట్ కొరత అసలు లేదు. విచ్చలవిడిగా నీకు అసలు ఇప్పుడు ఇదే ఇంపార్టెంటా? ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్, అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు ఎన్ని రకాల జీవులు ఎన్ని చచ్చిపోయి ఉంటాయి? అంత అవసరమా? అది మీకు ఎలా అనిపిస్తుంది? హైదరాబాద్కి ఇప్పుడు వరల్డ్ మ్యాప్లో కేబుల్ బ్రిడ్జ్ హైదరాబాద్లో ఉంది అంటే ఇప్పుడు హైదరాబాద్కి ఏమైనా 2 points 3 points పెరుగుతాయా? ఎవరైనా ప్రపంచం మొత్తం చూసిన వాళ్ళు ఏమన్నా 1 like 2 likes కొట్టి ఏమైనా డొనేట్ చేస్తారు? ఏమైనా పెరుగుద్దా? ఓహో, టూరిజము, అది ఇది, లుక్కు, ఆర్భాటం. రియాలిటీ అది కాదు తమ్ముడు. మృగం చెరు ఒక టైం పీరియడ్లో ఎంత టెంపరేచర్ రికార్డ్ అయిందో ఉంటాయి కదా స్టాటిస్టిక్స్. ఏదో డిపార్ట్మెంట్ ఏదో పేరు ఉంటుంది కదా. 20 సంవత్సరాల క్రితం ఎలా ఉండింది, ఇప్పుడు ఏంటి? తీయండి స్టాటిస్టిక్స్. ఏ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ పేరు చేయటం కాదు, బ్లేమ్ చేయటం కాదు.
అది ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో అది అవుద్ది. కానీ ఇప్పుడు ఏం చేయగలుగుతాం, దాన్ని కాంపెన్సేట్ ఎట్లా చేయగలుగుతాం, దాన్ని రిపేర్ ఎట్లా చేయగలుగుతాం, దానికి మేబీ వన్ ఆఫ్ మై ప్రయారిటీస్ సేవ్ దుర్గం చెరువు, లెట్ దుర్గం చెరువు బ్రీత్. ప్రాబ్లీ ఈ నినాదాలతోటి కొంచెం ఇప్పుడు కోర్ ఫోకస్ ఇప్పుడు దీని మీద ఉందేమో. పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. సార్ ఇప్పుడు మీరు అక్కడే హైటెక్ సిటీలో అక్కడెక్కడే ఉంటారు కదా. కుమారి అంటే ఫుడ్ తిన్నారా మీరు ఎప్పుడైనా? నేను ఒక్కసారి కూడా తినలా. ఎందుకని? అది చాలా మంది ఏం అనిపించలేదు ఇప్పుడు, అసలు ఇష్యూయే కదా అది. ఏదో ఒక మార్నింగ్ వాక్లో అసలు అది ఇష్యూ. దాని తర్వాత నన్నే ఇష్యూ చేశారు, నన్నే టాపిక్ చేశారు, నన్నే సెంటర్ చేసి ఫోకస్ చేసి అసలు నాకు అర్థం కావట్లేదు ఏంటి అసలు ఏం జరుగుతుంది. నేను ఎవరిని సెలబ్రిటీ చేస్తారు కొంతమంది పిచ్చోడు చేస్తారు, కొంతమంది అది ఏంటేంటో ఆపాదిస్తూ ఉంటారు. తమిళలో చూస్తాను బెగ్గర్ అని సంథింగ్ ఏదేదో రాస్తారు మీ గురించి. అది చూసినప్పుడు నాకు ఏంటబ్బా ఇలా ఒక ఎడ్యుకేటెడ్ ఒక అవగాహన తెలిసి మనిషిని ఇలా బెగ్గర్ అని రాయడం అనేది మాకు కొంచెం అయిపోయింది. దాని గురించి డిస్కషన్ అయిపోయింది, ఆల్రెడీ చెప్పాను. ఎవర్రా మీరంతా, ఎవరు పడితే కెమెరా పట్టుకొని కెమెరామ్యాన్ అంటారు. ఏంటి కెమెరా పట్టుకుని ప్రతి కోతి కెమెరామ్యాన్ డిఓపి, మళ్ళీ వెడ్డింగ్ ఫిల్మ్స్ అని డిఓపి అంటారు, షార్ట్ ఫిల్మ్స్ డిఓపి అంటారు. నో, ఐఎమ్ నాట్ పిన్ పాయింటింగ్ ఎట్ సంబడి. అరే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అని వేసుకోవాలంటే నీ అర్హత ఏంటి? నీకు అసలు కెమెరా గురించి ఏం తెలుసు? నువ్వు ఎంత ట్రావెల్ చేసావు? నువ్వు అసలు ఏం ప్రజెంట్ చేసావు? ఫైనల్గా అసలు నీకంటూ ఒక ఉంటుంది కదా, మనస్సాక్షి ఉంటుంది కదా. ఎవరు పడితే ఆడు వేసేసుకుంటాడు. జర్నలిజం చదివి జర్నలిస్ట్ బిహేవియర్ అలా ఉంటుంది. మన యూట్యూబర్స్ ఉంటారు కదా, హాయ్ ఫ్రాన్స్ జర్నలిస్టులు ఉంటారు కదా. ఎవర్రా మీరంతా జోకర్లు? మీకేదో 4 లైక్లు, వాడు చేస్తున్నాడు వీడు చేస్తున్నాడు, నువ్వు వాడు పెట్టాడు కెమెరా నువ్వు కూడా పెట్టి, ఎవరు పడితే వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి, ఎవరు దొరికితే వాడికి దొరికిపోయి, సంబంధం ఉన్నా లేకపోయినా అసలు ఏంట్రా మీ వల్ల ఉపయోగం? వాట్ ఆర్ దే ట్రైంగ్ టు ప్రూవ్? ఐ డోంట్ నో. ఒకసారి నవ్వు వస్తుంటుంది. కోపం ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఫ్యూ హౌండ్స్ అని ఒక బ్రీడ్ ఉంటుంది కదా, వాళ్ళకి డాగ్ రేస్ పెడతారు కదా. దాంట్లో ఒకసారి చరిత్రలో చాలాసార్లు ట్రై చేసి ఉంటారు. ఒక ఫేమస్ ఫోటో ఒకటి ఉంటుంది, చీతా కూడా కూర్చొని ఉంటుంది. అదే గెట్ సెట్ గోర్ అని కొడితే వాట్ ఎవర్ కుక్కలని వెళ్తే కానీ చీతా కథలు చీతా చూస్తూ ఉంటుంది. చీతాకి తెలుసు ఆ చీతా అని, కుక్కలకి తెలియదు అది కుక్కలని కనీసం. వాటిని ఆ ట్రైన్, ఆ మైండ్ సెట్, జర్నీ వాట్ ఎవర్ అవి పరిగెత్తాలని అవి ప్రిపేర్ అయినాయి. బట్ చీతా డింట్ సబ్స్క్రైబ్ టు రన్ అండ్ ప్రూవ్. ఇట్స్ నాట్ ఇన్ ద రేస్. నేను చీతాతో కంపేర్ చేసుకుని నేను పుల్లి, నేను అడవి జంతువుని కాదు. నా కెపాసిటీ, నా క్యాలిబర్ నాకు తెలుసు. నీకు తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఏంటి? నేను వేరే వాడి అప్రూవల్ కోసం నేను ఎందుకు వెయిట్ చేయాలి? నాకు అవసరం లేదు. నాకు జరుగుతుంది, వర్కౌట్ అవుతుంది ఏదో. ఐఎమ్ నాట్ హియర్ ఫర్ ఎనీబడీస్ అప్రూవల్. ఐఎమ్ నాట్ హియర్ ఫర్ సంబడీస్ సర్టిఫికేట్. అది స్టాంప్ వేస్తాడా, సంతకం పెడతాడా? నో, ఐ డోంట్ నీడ్ ఇట్. ఐ డోంట్ జడ్జ్ ఎనీబడి అండ్ ఐ డోంట్ లెట్ ఎనీబడి జడ్జ్ మీ. నా వల్ల అయింది నేను చేసుకుంటున్నా, నాకు వర్కౌట్ అవుతుంది, అయ్యేలాగా చేస్తాను బేసికలీ. అది మీ డైలీ ఫుడ్ రొటీన్ ఎలా ఉంది సార్? మార్నింగ్ టు ఈవినింగ్ ఏం తింటారు అసలు? అలాగేం లేదు. ఆ టెంప్లెట్ పోయింది ఎప్పుడు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఆ ఫార్మాట్, ఆ టెంప్లెట్ లేదు. అది వదిలేండి, ఏదో నడుస్తుంది, వదిలేండి చిన్నగా. చాలా మంది క్వశ్చన్ మార్క్ ఒకటి ఉంది. మీరు చాలా మంది యూట్యూబర్స్ మీ దగ్గరికి వచ్చారు ఇంటర్వ్యూస్ కోసం. వాళ్ళు మనీ ఆఫర్ చేసినా కానీ మీరు రిజెక్ట్ చేస్తారు. వాళ్ళే శవాల పైన పేలాలు ఎదుర్కొనే బ్యాచ్. వాళ్ళ దగ్గర నేను తీసుకోవటం ఏంటి? నెంబర్ 1. ఓకే. నెంబర్ 2, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, బడ్జెట్ ఉండదు. నెంబర్ 3, కెమెరా ఆన్ అవ్వకముందు ఏం మాట్లాడతారు, ఆన్ అయిన తర్వాత ఏం మాట్లాడతారు, ఫైనల్గా థంబ్నెయిల్ ఏం వేస్తారు అన్నది 1 సారి 2 సార్లు 3 మల్టిపుల్ సైకిల్స్ చూశాను కదా. ఐ హ్యావ్ జీరో ఎక్స్పెక్టేషన్స్. నేను అసలు నేను పిలిస్తే వస్తారా, నేను చెప్తే వెళ్ళిపోవడానికి? ఏదో వస్తున్నారు, ఏదో టైం తీసుకొని వస్తున్నారు. నేను కెమెరా ఉంటేనే మాట్లాడదు, కెమెరా లేకపోతే మాట్లాడతా. ఐ లైక్ టు టాక్ మేబీ. వాళ్ళకేదో వర్కౌట్ అవుతున్న వాళ్ళ డైనమిక్స్లో వాళ్ళు ఏదో పెట్టేసుకొని, వాళ్ళు ఏదో ఆపాదించేసుకొని, వాళ్ళు ఏదో జడ్జ్మెంట్లు ఇచ్చేసి జస్టిఫై చేస్తే నాకు ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఏనుగు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కుక్కలు అరుస్తూ ఉంటాయి. I don't think elephant would take time for every dog to respond. Listen guys, I'm an elephant. No, I don't think so. ఇప్పుడు నేను కంపేర్ చేసుకునే ఎలిఫెంట్ అని చెప్పడానికి కాదు, పంచ్ డైలాగ్ వేయడానికి కాదు. ఐఎమ్ జస్ట్ ఏదో గుర్తొచ్చిన ఫ్లాష్ అని చెప్తున్నా. ఐఎమ్ నాట్ ఇన్ ద రేస్. నెంబర్ 1, ఐఎమ్ నాట్ ఎ ట్రోలింగ్ మెటీరియల్. ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ మై ట్రిప్ బేసికలీ. ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్.
నాకు ఏదో జరుగుతుంది, నా వల్ల ప్రపంచానికి నష్టం లేదు. సో కాల్డ్ అయినా జ్యుడిషియరీ అని ఉంటే గింటే జ్యుడిషియరీకో, లా అండ్ ఆర్డర్కో, అక్కడ లోకల్ బాడీస్కో, లేదంటే వాళ్ళకి లేని బాధ యూట్యూబర్స్కి ఎందుకు వచ్చింది? నేనా పిలిచాను రమ్మని, వాళ్ళే వచ్చి వాళ్ళేదో లేని దాన్ని ఒకటి క్రియేట్ చేసి ఒక పాయింట్ ప్రూవ్ చేద్దామని రకరకాల టైటిల్స్ పెట్టి ఎన్ని చేసినా అది ప్రూవ్ చేయడానికి మెటీరియల్ కావాలి కదా. ఓకే అడుగు, సరే నువ్వు చెప్పేసావు అయిపోయింది, ఇప్పుడు ప్రూవ్ చేద్దాం కదా. అప్పుడు చెప్పండి, ఐమ్ జస్ట్ ఆస్కింగ్. సార్ ఇంకోటి ఏంటంటే మీరు యువర్ ఏ స్మోకర్, యువర్ ఏ ఆల్కహాల్ కన్జ్యూమ్ వాటర్ ఇక్కడ కాదు నార్మల్గా. ఇందాకది కొబ్బరి నీళ్ళు, అది. కోకోనట్ వాటర్. నార్మల్గా కన్జ్యూమ్ ఆల్కహాల్ అండ్ స్మోక్. నేను ఆల్కహాల్ తాగడానికి, సిగరెట్ తాగడానికి ఏదో వాట్ ఎవర్ XYZ దానికోసం పొట్ల. ఓకే. నేను ఒక్కనే కాదు, నేను ఐఎమ్ నాట్ ఎ క్రియేటర్ ఆఫ్ ఇట్, ఐఎమ్ నీదర్ ద ఫస్ట్ వన్ ఆర్ ద లాస్ట్ వన్, ఐఎమ్ నాట్ ఈవెన్ డిఫెండింగ్ ఎనీ ఆఫ్ ద ఆస్పెక్ట్స్. నాకు ఒక క్లారిటీ ఉంది, అది ఉండనివ్వండి, అది అలా ఉండనివ్వండి. నాకేదో జరుగుతుందో అలా జరగనివ్వండి, నేను కంప్లైంట్ చేయట్లా. అంటే హెల్త్ ఇష్యూస్ ఏమైనా నాకేం రాలా, హెల్తీగానే ఫిట్గానే ఉన్నాను కదా అనుకుంటున్నా. ఉన్నారు బాగానే. నాకు జరుగుతుంది కదా, ఉండేవండి, అలా ఉండేవండి. అది అంతగా ఇబ్బంది, అంత బాధ, అంత కన్సర్న్ చూపించోటి బ్యాన్ చేసేయండి అంటున్నా. మీకు నా మీద అంత ప్రేమ ఉందంటే సిగరెట్లు బ్యాన్ చేసేయండి, ఆల్కహాల్ బ్యాన్ చేసేయండి. జస్ట్ స్టిక్కర్ వేసేసి, ఒక కలర్ ఫోటో వేసేసి, ఇరిటేటింగ్ ఫొటోస్ వేసేసి. నాకు తెలిసి ప్రపంచంలో సిగరెట్ల వల్ల చచ్చిపోయిన జనాల కంటే యాక్సిడెంట్లు ఎక్కువ మంది చచ్చిపోయింటారు అనుకుంటా నాకు తెలిసి. చాలా వరల్డ్ స్టాటిస్టిక్స్ ఒకసారి తీయండి. అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్, క్రైమ్ రేట్, యాక్సిడెంట్ రేట్, న్యూసెన్స్ ఉంటాయి కదా స్టాటిస్టిక్స్, వరల్డ్ స్టాటిస్టిక్స్ ఉంటాయి కదా, ఏదో సర్వేలు గవర్నమెంట్ ఏదో బాడీస్. యాక్సిడెంట్ అయింది కూడా తాగేసి అయింది అనుకోవచ్చుగా, తాగేసి డ్రైవ్ చేసినప్పుడు యాక్సిడెంట్ అయింది. అదే నేను అదే చెప్తున్నా, స్టాటిస్టిక్స్, సర్వేస్, ఏదో రిపోర్ట్స్ ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ చేసి ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ పైన వాట్ ఎవర్ క్రైమ్ రేట్ కానీ, డెత్స్ కానీ, మల్టిపుల్ వీటిలో అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వీడ్ చూడండి ఒకసారి, స్టాటిస్టిక్స్ చూడండి, చూపించి మాట్లాడండి. ఎన్ని కంట్రీస్లో లీగల్, ఎన్ని కంట్రీస్లో ఇల్లీగల్, ఏంటి ఇవన్నీ తర్వాత వద్దాం. ఎప్పటి నుంచి లీగల్, ఎందుకు ఇల్లీగల్ తర్వాత వద్దాం. ఒకసారి స్టాటిస్టిక్స్ తీసి చూపించి మాట్లాడండి. సరే ఇల్లీగల్, ఎప్పటి నుంచి ఇల్లీగల్, ఎందుకు ఇల్లీగల్, ఎవరు చేశారు ఇల్లీగల్, పరిస్థితులు ఏంటి. ఒక దేశానికి సంబంధించిన డెసిషన్ ఒక ప్రైమ్ మినిస్టర్ హోదాలో తీసుకొని సంతకం పెట్టేటప్పుడు ఒక SOP ఉంటుంది కదా, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. 1/3 మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్ షుడ్ అప్రూవ్, ఉంటాయి కదా. ఇంకా మెడికల్ అనాలిసిస్, కేస్ స్టడీస్, ఇవన్నీ చేశారా? ఎక్కడో US నుంచి ఏదో ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు ఫోన్ చేసి సంతకం పెట్టేసి నార్కోటిక్స్లో కలిపేస్తాం అంటే అయిపోద్ది అంటే అలాగే జరిగింది. అంటే బేసికలీ మేజర్ డెసిషన్స్ ఆఫ్ అవర్ కంట్రీ హెడ్ బీన్ టేకెన్ అన్ అప్రోప్రియేట్ టైం. వాళ్ళకి డే అంతా టైం దొరకదు, అర్ధరాత్రి స్వతంత్రం, దాన్ని కూడా జస్టిఫై చేసి అదేదో మూమెంట్ క్రియేట్ చేస్తారు. ఒక స్టేట్ బైఫర్కేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన డెసిషన్లో డే టైం ఎప్పుడు టైం దొరకదు, దేశాన్ని విభజించేటప్పుడు కూడా టైం దొరకదు, అన్ని అర్ధరాత్రి డెసిషన్సే. సో కాల్డ్ కాంగ్రెస్, అసలు కాంగ్రెస్ ఏంటి? కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ కదా, కాంగ్రెస్ ఇందిరా కదా, అసలు ఇందిరానే లేదు కదా. సో కాల్డ్ ఐరన్ లేడీ, ఇప్పుడు ఆమె లేదు, కానీ మనం మోస్తున్నాం కదా. స్పెల్లింగ్ మిస్టేక్స్, ఫ్యూచర్లో వెనక్కి చూస్తే అన్ని స్పెల్లింగ్ మిస్టేక్సే. ఎలా ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ అని మహాత్మా సినిమాలో కృష్ణవంశీ గారు పాట పెడితే దాన్ని ఇష్యూ చేశాడు. అని ఏమన్నాడు? ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ అన్నాడు. కాదు కదా, నిజమే కదా చెప్పింది. ఆయన శుద్ధాల అశోక్ తేజ్ అనుకుంటా రాసింది. ఆయన మీద పడి ఈయన మీద పడి ఏంటి నీకు ఇంత ధైర్యం గాంధీ గురించి మాట్లాడతావు అంటే, మొత్తం పాట విను, అట్లా ఏం రాశాడు. అది వినటానికే నీకు అంత ఇంటాలరెన్స్ ఉన్నప్పుడు నిజాలు నీకు ఎలా తెలుస్తాయి, ఎలా నచ్చుతాయి? నీకు నచ్చేవన్నీ నిజాలు, నీకు నచ్చనివన్నీ అబద్ధాలు అయితే బాగుంటుంది కదా బ్రో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సూసైడ్ అనేది ఎక్కువ జరుగుతున్నాయి. ఇక్కడ హైదరాబాద్లోనే, ఇక్కడ మన అమీర్పేటలో కానీ, KPHPలో కానీ చాలా సూసైడ్స్ అనేది స్టూడెంట్స్ మేజర్లీ
సంథింగ్ లవ్ ఫెయిల్యూర్ గాని, సంథింగ్ ఎల్స్ కానీ అది సంథింగ్ జరిగింది. హ్మ్. దానికి మీ అకార్డింగ్ టు యూ డెఫినిషన్ ఆఫ్ సూసైడ్ అంటే ఏం చెప్తారు మీరు? నేను నా రాక్షసి ఒకసారి సినిమా చూడు, దాంట్లో కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసినట్టున్నారు. యూత్ రకరకాల ఇన్సెక్యూరిటీస్ తోటి, రకరకాల భ్రమల్లో, రకరకాల ఫ్యాంటసీల్లో, రకరకాల యూఫోరియాల్లో, రకరకాల స్టేజ్ల్లో రకరకాలుగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే జీవితం అనుకోని అది వర్కౌట్ అయినంత వరకు బాగానే ఉంటుంది. ఎక్కడైతే ఒక ఇంపాక్ట్ గట్టిగా గుచ్చుకొని ఇర్రిపేరబుల్ డ్యామేజెస్ కొన్ని జరుగుతాయో అప్పుడు అటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. దాని గురించి అన్ని మాట్లాడటానికి నాకంటే ఎక్కువ క్వాలిఫైడ్ సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు పొద్దునే డిబేట్లకు వచ్చేస్తారు కదా. ఆఫీసులకి వెళ్ళి స్కూల్ బాయ్స్ వచ్చేస్తారు, వాళ్ళకి తెలియని ఉండదు బేసికలీ. కానీ సొల్యూషన్స్ మాత్రం రావు. కంప్లైంట్స్ చేయడానికి అందరూ వస్తారు, క్వశ్చన్ చేయడానికి అందరూ వస్తారు, పాయింట్అవుట్ చేయడానికి అందరూ వస్తారు, సొల్యూషన్స్ని ఫాలో అప్ చేయడానికి, సొల్యూషన్ ఓరియంటెడ్ అసలు ఆలోచించడానికి కూడా ఎవరు రారు. మేబీ నేను అలా కాదేమో, నేను సొల్యూషన్స్ వచ్చేదాకా అక్కడే ఉంటానేమో. ఆ సొల్యూషన్ చూడాలనుకుంటున్నాను బేసికలీ. ఏదైతే టేకప్ చేశానో ఆయన ఎవరోలాగా ఈరోజు నాకు నడుము నొప్పిగా ఉంది, మీరందరూ బయలుదేరండి, రేపు ఎల్లుండి నుంచి జాయిన్ అవుతాను అని చెప్పి ఆయన స్టార్ట్ చేసిన ఒక్క యాజిటేషన్ కూడా ఫినిష్ చేయకుండా ఆయన మహాత్మా అయిపోయాడు. వాట్ ఎవర్ యాజిటేషన్ హీ స్టార్టెడ్, ఫ్రీడమ్ మూవ్మెంట్, రెవల్యూషన్, ఏదైనా హీ నెవర్ ఫినిష్డ్ అ సింగిల్ యాజిటేషన్. నేను ఆయనతో కంప్లీట్ చేసుకున్నది మహానుభావుని కాదు, అంత జ్ఞాని కాదు. ఏదో నా వల్ల అయింది, సొల్యూషన్ వచ్చేంతవరకు నా వల్ల అయింది, నేను చేస్తాను, నా పరిధిలో ఉన్నది. ఐఎమ్ ప్రిపేర్డ్ టు డూ ఆల్ ఇట్ టేక్స్. అండ్ మేబీ దాంట్లో నా హ్యాపీనెస్ ఉందేమో. దాంట్లో బిసైడ్స్ దట్ ఫ్యూ ప్రాక్టీసెస్, యోగా సిస్టమ్ ప్రాక్టీసెస్ టు ఫ్యూ థింగ్స్. మేబీ ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్. మేబీ ఫర్ నౌ. ఇప్పుడు జరుగుతున్న హాట్ టాపిక్ అంటే యూట్యూబర్ ఒకరు షణ్ముఖ్ జశ్వంత్ అని, ఆయన వీడ్ కన్సూమ్ చేశారని, సంథింగ్ 18 grams సంథింగ్ రూమ్ లో దొరికిందని పోలీసులు చెప్తున్నారు. అది వీడ్ కన్సూమ్ చేయడం అది తప్పంటారా లేకపోతే మంచిదే అంటారా? దాని గురించి నిన్న ఏదో ఛానల్ ఆల్రెడీ మాట్లాడేసాం కదా. నేను ఒకళ్ళు ఏంటి, ఆల్రెడీ మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే 100 అనాలిసిస్లు ఉంటాయి. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది, హౌ మచ్ అసలు డీటెయిల్స్ ఉంటాయిగా. 30 grams and above a sealed cover is considered as a fileable offense అట్లాంటిది రాసి ఉంటుంది కదా. ఎంత క్యారీ చేయొచ్చు, ఎంత ఉండొచ్చు, అంత ఇల్లీగల్ అయినప్పుడు ఒక చిన్న లాజిక్, వీడ్ కన్జంప్షన్ ఈజ్ ఇల్లీగల్, ఓకే ఒప్పుకుందాం. ఎంత ఇల్లీగల్, ఎంత పర్సంటేజ్, ఎంత క్వాంటిటీ, ఎక్కడ మెటీరియల్, అంతా ఒకటి కాదు. ఒక్కొక్క ఏరియాలో ఒకలాగా ఉంటుంది, ఒక్కొక్క THC ఒకలాగా ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే పొటెన్షియల్, ఒక్కొక్క ఏరియాలో వచ్చే సోకాల్డ్ మరువానా, బంగాకు, గాంజా, ఏదో రకరకాల పేర్లు పెట్టి పిలుచుకుంటారు కదా. అంత ఇబ్బంది, అంత నష, అంత వాట్ ఎవర్ సొసైటీకి అంత ఇబ్బంది అనుకున్నప్పుడు మెడికల్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ కూడా క్లోజ్ చేయాలి కదా. గో అండ్ వెరిఫై. CBD ప్రోడక్ట్స్లో నుంచి ఎన్ని రకాల ఇంగ్లీష్ మెడిసిన్ వస్తుందో ఒక్కసారి వెరిఫై చేయండి. ఇక్కడ ఇల్లీగల్ అయితే అక్కడ కూడా ఇల్లీగలే కదా. అంటే అక్కడ ఒక సంతకం లీగల్ అవుతుంది, ఇక్కడ ఒక సంతకం ఇల్లీగల్ అయిపోద్దా? అంటే చేతిలో పెన్ ఉంది, పెన్నులో ఇంకుంది, ఎదురుగా కాగితం ఉంది, సంతకం పెట్టేసి ఎవరి పవర్లో నేనున్నాను అంటే అవ్వదు కదా. అది అప్పుడు వెరిఫై చేయాలి కదా. ఒక తప్పు జరిగిందంటే దాన్ని వెరిఫై చేసి దాన్ని రిస్టోర్ చేసే కదా ముందుకెళ్తాం. లేదు కనీసం జస్టిఫై చేయండి పోనీ, ఎందుకు ఇల్లీగల్ ప్రూవ్ చేయండి పోనీ, ఎందుకు ఇల్లీగల్. దెర్ హ్యాస్ టు బి సమ్ డేటా టు సపోర్ట్ దేర్ లాజిక్స్, రైట్? వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ని సపోర్ట్ చేయడానికి డేటా ఉండాలి కదా. నన్ను అడగండి, నా సైడ్ నుంచి నేను చెప్తే ఇట్స్ లీగల్ ఫర్ మీ. హౌ కెన్ ఏ ప్లాంట్ బి ఇల్లీగల్? రేపు కరేపాకు, గోరింటాకు, తమలపాకు, ఓకే తమలపాకు చేస్తే ఓకే, పెద్ద ఒక లాజిక్ అనే ఉంటుంది. సడన్గా ఇల్లీగల్ అని ఎవడో సంతకం పెట్టేస్తే నమ్మటాన్ని అదాను కాదు. అదే ప్రూవ్ చేయండి అంటున్నా. ఏమో వద్దు, వేగ్ టర్మ్స్ వద్దు, కంప్లైంట్స్ ఏమో మిత్స్ వద్దు, డేటా చూపించండి. ఏ గాలి లెక్కలు కాదు, పెట్టండి. దానికి అదేనండి, మాటలు కాదు, చూపించండి, ప్రూవ్ చేయండి అంటున్నా.
ఒక మనిషి లేదంటే ఐఎమ్ రెడీ టు కాంట్రిబ్యూట్ మై సెల్ఫ్ కావాలి అంటే నేను వాలంటీర్ చేస్తా. నా జీవితకాలం ఏం చేస్తాను, స్టడీ చేయమని, మానిటర్ చేయమని, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ మై ఎనాటమీ. ఈజ్ ఇట్ మేకింగ్ ఎనీ ఇంపాక్ట్, ఈజ్ ఇట్ స్పాయిలింగ్, చదవాలి కదా. కనీసం 3 సైకిల్స్ చదివి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 3 జనరేషన్స్, 3 సైకిల్స్ చదివి ఫైనల్గా కేస్ స్టడీ తీసుకుని అప్పుడు కదా థీసిస్ రాస్తావు. అలాంటిది జరిగిందా? ప్రపంచం మొత్తం ఒకటే రూలా? ఒకసారి గూంజ్ అని ఒక డాక్యుమెంటరీ చూడండి. నసీరుద్దీన్ షా కూడా ఆయన కూడా మాట్లాడారు. హిమాచల్ అఫీషియల్ పోలీస్ అఫీషియల్స్ టు జ్యుడిషియరీ నుంచి రకరకాల మినిస్ట్రీస్ వాళ్ళు మాట్లాడిన డాక్యుమెంటరీ ఒకటి ఉంటుంది చూడండి, గూంజ్. దాంట్లో స్టాటిస్టిక్స్ చూడండి, మారువానా, గాంజా, వాట్ ఎవర్, దాని గురించి స్టాటిస్టిక్స్, రియాలిటీ చూడండి, తెలుస్తుంది కొంచెం. రైట్స్, వాట్ ఈజ్ యువర్ రైట్ తెలుసుకోండి. అసలు సంబంధం లేని నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అంటే లా అండ్ ఆర్డర్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దొరికింది ఛాన్స్ అని చాలా బాగా జరుగుతుంది బయట బిహేవియర్. బయట పబ్లిక్ నడితే చెప్తారు. అయినా ఎండ్ యూజర్స్ని బ్లేమ్ చేయటం ఏంటి? సిగరెట్లు అమ్మేసి దానిపైన స్టిక్కర్ అంటించేసి వాడికి క్యాన్సర్ కారకమైన గవర్నమెంట్ డెసిషన్ ఓకే, లీగల్. అంత ప్రాబ్లం ఉన్నప్పుడు అది రాయటం ఎందుకు? ప్రింట్ కాస్ట్ ఎందుకు దండగా? సినిమాలో చూస్తుంటే మధ్యలో కింద డిస్టర్బెన్స్ ఎందుకు? బ్యాన్ చేసేయచ్చు కదా. అట్లాగే ఇంకో సంతకమే కదా అవుతుంది. అదెందుకు అట్లా? దాని నుంచి డబ్బులు కావాలి. ఆల్కహాల్ డ్రింకింగ్ కన్సంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఎందుకు యాషాలన్నీ? బ్యాన్ చేసేయచ్చు కదా. ఆల్కహాల్ బ్యాన్ చేస్తే మళ్ళీ దొంగసారా కాస్తారా అనే కదా. ఇది హైపోథెటికల్గా మాట్లాడుకోవచ్చు అంటే ఏమైనా మాట్లాడుకోవచ్చు, ఏమో గుర్రం ఎగరవచ్చు అని. ఎందుకు ఆ పెద్ద పెద్ద విషయాలని ఎందుకు? నేను పొలిటీషియన్ కాదు, నేను ఆ స్పేస్లో లేను, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఏదో యాక్టింగ్ ఏదో చిన్నగా అలా నడుస్తుంది, నడవని, నా వల్ల అయింది నన్ను చేసుకొని. మాంజీ అని పేరు విన్నా ఎప్పుడైనా? సినిమా కూడా తీశారు ఒకడు, కొండను తవ్వి రోడ్డు వేసాడు. వాడి పర్సనల్, ఒకసారి చూడు మాంజీ అనే సినిమా ఉంటుంది చూడు, లైఫ్ స్టోరీ. ఐ థింక్ బుక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. జూహు బీచ్లో ఒకడు వాకింగ్కి వెళ్తా వాడికి ఏదో నచ్చగా క్లీనింగ్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఎలా ఉందో చూడు జూహు బీచ్. సొల్యూషన్ కదా. ఇప్పుడు జూహు బీచ్ ఎలా ఉందో చూడు. వాడు చేశాడా, వీడు చేశాడా, ఎలా చేశాడు, ఏం జరిగింది అనవసరం. సొల్యూషన్ కదా కావాలి. కుమారి యాంటీ స్టోరీ ఫోకస్ ఇంకోళ్ళకి షిఫ్ట్ కాదు. అక్కడ సొల్యూషన్ లేదు కదా. ఇంకా ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది, ఇంకా అదే నడుస్తుంది. 1 డిగ్రీ పైన కింద పక్కన పెడితే సొల్యూషన్ కదా కావాలి. అసలు అక్కడ ఏం కావాలి, ఏం జరుగుతుంది, ఇష్యూ ఏంటి, సొల్యూషన్ కదా కావాలి. సొల్యూషన్ రావడానికి ఏం చేయాలి? ఉన్నాయి కొన్ని ఏదో నడుస్తున్నాయి, ఏదో నడుస్తున్నాయి. కొంచెం క్లారిటీ వచ్చిన తర్వాత దాన్ని డీటెయిల్గా మాట్లాడుకుందాం. కనిపిస్తాయి కదా సొల్యూషన్స్ వచ్చిన తర్వాత. అది నేను చేశానా, వాళ్ళు చేశారు, అది సొల్యూషన్ వస్తే చూడాలి ఉంది నాకు. దానికి నేను ఏం చేయగలుగుతాను? ఐఎమ్ రెడీ టు డూ ఆల్ ఇట్ టేక్స్. మీ సొల్యూషన్ చెప్పారా? మీ కన్సర్న్ చెప్పారా? అది జరుగుతున్నాయి, అవి జరుగుతున్నాయి. ఓకే, ఇప్పుడు మీకు యూట్యూబ్ చూసారు సార్ నార్మల్గా? ఫేవరెట్ యూట్యూబర్స్ అలాగా బ్లాగ్స్ కానీ? నాకంత ఇంట్రెస్ట్ లేదు, అప్పుడప్పుడు చూస్తూ ఉంటా, వాళ్ళు వీళ్ళు చూపిస్తూ ఉంటారు. ఓకే, మీ ఫేవరెట్ డెస్టినేషన్ ఎక్కడ సార్? అంటే ఎట్లా? ఐ మీన్ ఇండియాలో, ఐ మీన్ ఈ లొకేషన్కి వెళ్తే ప్రపంచం మొత్తంలో నాకు నచ్చిన ఫేవరెట్ స్పాట్ పార్వతీ వ్యాలీ. పార్వతీ వ్యాలీ, ఓకే. బై దిస్ మ్యాజిక్ ఇన్ ద ఎయిర్. ఓకే, can't describe it, one has to feel and experience it. పార్వతీ వ్యాలీ అంటే గూగుల్ సెర్చ్ చేస్తే మిగతా డీటెయిల్స్ వస్తాయి. సార్ మీరు శివుని భక్తురా సార్? మెల్లో అది డమరుకమై సంథింగ్ పెట్టారు. ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ వేరే యాంగిల్లోకి వెళ్ళి రిలీజియస్ స్పిరిచువల్ ఎందుకు లేవు? ఏదో నాకు నడుస్తుంది, నడవని అట్లా. అది చేతికి ఏమైంది బ్రో? అది ఇంజూర్, అది ఫ్యాషన్, అది పెయిన్, అది ఇంజూర్ అయ్యింది సంథింగ్. పర్వాలేదు, అది కూడా నడుస్తుంది చిన్నగా, అన్ని నడుస్తుంది, వర్కౌట్ అవుతుంది అట్లా చిన్నగా నడుస్తుంది. వర్కౌట్ చేస్తుంది, వర్కౌట్ అయ్యేదాకా చేస్తాం. ఉండండి అట్లా ఉండండి బ్రో. ఇప్పుడు ఈ జనరేషన్ ఇప్పుడు మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు బ్రో ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? ద వే హీ యాక్ట్స్ గుడ్. చాలా మంది ఉన్నారు కదా. ఉన్నారు. ఇప్పుడు చిరంజీవి గారి దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి అంటే ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ పాత జనరేషన్, ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు నడుస్తుంది ఈ జనరేషన్ అన్న. ఐ లవ్ వాచింగ్ మహేష్ బాబు సార్ ఫిల్మ్స్, పీకే సార్ ఫిల్మ్స్, డార్లింగ్ ప్రభాస్ సార్ ఫిల్మ్స్, బన్నీ స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ ఫిల్మ్స్, చాలామంది, ఎన్టీఆర్ సార్,
జూనియర్ ఎన్టీఆర్ గారు జూనియర్ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగు, డిక్షన్, కంట్రోల్, డాన్స్. నేను ఎవరు కొత్తగా ఇప్పుడు వచ్చి ఎన్టీఆర్ గారు బాగా యాక్ట్ చేస్తారని చెప్పడానికి చూస్తున్నారు కదా, హిస్టరీ చూస్తే సినిమాలు పర్ఫార్మెన్స్ తెలుస్తున్నాయి కదా. ఐ లవ్ వాచింగ్ ఎవ్రీ ఫిల్మ్. నేను ఓన్లీ ఒక పర్సన్ కోసం వెళ్ళను సినిమాకి. ఐ వాచ్ పర్ఫార్మెన్సెస్. యానిమల్ కాకుండా ఏ మూవీ బాగా పర్ఫామ్ చేసి అనిపించింది? నేను చూడలేదు కదా వేరే అది సినిమా చూడలేదా? కంపేర్ చేయడానికి తెలియని వాటిని యానిమల్ నేను ఒకటే మాట్లాడుతున్నా. రీసెంట్. యా ఆ తర్వాత ఎందుకో కుదరలేదు చూడటానికి, కుదరలేదు. ఫేవరెట్ పొలిటీషియన్? పాలిటీషియన్, విషనరీ సుభాష్ చంద్రబోస్. ఆంధ్ర అన్న. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ నాకు అర్థం కాదు ఈ పాలిటీషియన్స్, ఈ పాలిటిక్స్ నాకు అర్థం కాదు. ఈ పాలిటిక్స్ ఇప్పుడున్న వాళ్ళలో మేబీ పవన్ కళ్యాణ్ గారు, కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు, ఆయన యాక్టర్గా ఓకే, ఆన్ స్క్రీన్ ఓకే. పాలిటీషియన్గా కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు మేబీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు, ఇప్పుడు కరెంట్ కాంటెక్స్ట్ లో. ఓకే బ్రో, ఇప్పుడు త్రూ అవుట్ యువర్ జర్నీలో మనీ ఏదైనా మీరు నష్టపోయే పరిస్థితులు ఏమైనా వచ్చినాయి? అందరికి వస్తాయి కదా, నాకేం స్పెషల్? నేను Normal గా అందరికి వస్తాయి, ఎవరి స్కేల్లో వాళ్ళకి పెరుగుతాయి. ఎంత మనీ అనేది మీరు పోగొట్టడం జరిగింది? అసలు క్యాలిక్యులేట్ చేశారు ఎప్పుడన్నా? లేదు ఇప్పుడు అసలు అంత పెద్ద విషయం కాదు. అనవసరంగా పెద్ద హైప్ ఇచ్చేసి అదేదో సినిమాలో కోటేశ్వరుడు, శ్రీమంతుడు అంత బిల్డప్ ఇస్తాను, అంత లేదు మనకి. నా అర్హతకి మించి నా పరిధిలో నేను చూశాను అన్నాను. కానీ జనాల ఇమాజినేషన్ వాళ్ళని అడగాలి, ఎవరైతే రాస్తున్నారో వాళ్ళని అడగండి. నాకు ఓకే అంటున్నా, వాట్ ఎవర్ జరగాల్సింది జరిగిపోయింది, ఓకే. ఇప్పుడు నేను నా ఫోకస్ దీనిపైన ఉంది, ముందు దానిపైన. లెట్ మీ ఫోకస్ ఆన్ దాట్. ఫ్యూచర్ గోల్స్ ఏంటంటే ఇప్పుడు ఏం చెప్తారు మీరు? అదే దేశం మనకి ఏమిచ్చింది అని అడగటం అనేసి, మనం దేశానికి ఏమి ఇచ్చాము అన్నది స్టార్ట్ చేసి ఎప్పటి నుంచో ఏదో వాట్ ఎవర్ నా పరిధిలో నేను చేస్తున్నా. ఇప్పుడు కొంచెం మేబీ ఇంటెన్సిటీయో కొంచెం ఇంప్లిమెంటేషన్లో కొంచెం ఎఫెక్టివ్గా ఉంది. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ అవర్ షో. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారా గైస్, ఇది ప్రేమ్ పి సతీష్ గారితో ఇంటర్వ్యూ. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం చూస్తుందండి ట్రీ మీడియా.